పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారు పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు, సో గుండు బాస్. అసలు చెప్పాలని కాదులే కానీ చాలా చాలా అందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరనా మరి? మండుతున్నట్టుంది. మావయ్య గారు చేసిన మేనరిజం లో బాగా నచ్చేదండి మీకు? తుత్తి ఒకటి, రంగు పడుద్ది ఒకటి. అట్లా చెప్పరే మావయ్య. రంగు పడుద్ది, రంగు పడుద్ది, రంగు పడుద్ది. రంగు పడుద్ది. నాన్నగారు ఏం చేశారు బిఫోర్ యాక్టింగ్? జర్నలిస్టా? ఆంధ్రజ్యోతి పేపర్ లో హిస్ అ జర్నలిస్ట్. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన. 3000 స్టేజ్ షోస్ చేశారు. అందరూ వాయిస్లు మాట్లాడతారు. యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాడు ఆయన. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్. ఎందుకు ఎలా ఉండేవాడు అప్పుడు? ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా బైక్లు చెప్తున్నారు. చెప్పండి. ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే. అందరు స్కూటీలు వాడే టైంలో నేను యమా వాడేవాడిని. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. స్లీపింగ్ టాబ్లెట్స్ 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా? నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ ఎప్పుడు కూడా నిజంగా చెప్పండి గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్టు. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరు. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అరిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తని వచ్చి నాకు సారీ ఎవ్రీ టైం తనే చెప్తాడు వేరే విషయం. ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే చింటూ భార్యకి లొంగిపోయి ఉంటాడు. ఓహో, ఇది కూడా ఉందా నా మీద? చింటూ ఈ ఎఫైర్స్ ఎక్కువ అమ్మాయిలతో అనే మాట నేను చాలా సార్లు విన్నాను. యాజ్ ఎ వైఫ్ గా మీరు చాలానే వినుంటారు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఎనీ రిలేషన్షిప్ నమ్మకం అనేది మెయిన్ పునాది అండి. సో అది లేనప్పుడు కలిసి ఉండడం కూడా వేస్ట్. ఓ డైరెక్ట్ ఇలా అడుగుతారా? ఇండస్ట్రీలో ఎవరి మీద రాలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు వరకు వీవ్ బీన్ మ్యారీడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఈ రోజు వరకు తను నా ఫోన్ చెక్ చేయరు, నేను తన ఫోన్ చెక్ చేయను. అమ్మ కూడా బాగుంటారు కదా? అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. ఇద్దరు మిక్స్డ్, నేను వాళ్ళిద్దరు హాఫ్ అన్నమాట. సగం అమ్మ సగం నాన్న. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు లివర్ మీద నాన్నగారు? 60. మీ చేతిలోనే చనిపోయారు కదా? లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారు పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు, సో గుండు బాస్. అంతేనా? అంతేగా మరి. అవును సినిమా ఎన్ని సార్లు చూసుంటాము మనం. థియేటర్ లో కన్నా ఇంట్లో బిగ్ స్క్రీన్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళం. సో అంత మంచి సినిమా చేశారు. ఇప్పటికీ అవును మర్చిపోలేము, అవును రవిబాబుని మర్చిపోలేము, అండ్ మిమ్మల్ని మర్చిపోలేము, పూర్ణాని మర్చిపోలేము. సో సూపర్ డూపర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్ క్రెడిట్ టు రవిబాబు గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్యామిలీతో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కి, సుమన్ టీవీకి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకి హస్బెండ్ వైఫ్ గా. ఇట్స్ అ ప్లెజర్ మీ షోలో రావడం. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ మై ప్లెజర్. యాక్చువల్ గా ఫస్ట్ టైం మేమిద్దరం ఇంతవరకు వీవ్ నెవర్ బీన్ టు ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్. సో నేను ఎప్పుడు తను అంటుంటే కూడా యాక్చువల్ గా మనం అంటే లేదు వెయిట్ చేద్దాం ఎందుకో సంహౌ అది కుదరలేదు. బట్ లక్కీగా మీ దాంతో సుమన్ టీవీతోనే ముడిపడింది. సో ఇది రాసి పెట్టిందేమో, అందుకని తోనే ఇది అయి ఉంటుందేమో. సో ఇది రాసి పెట్టుందేమో.
అచ్చం నాన్నగారిని చూసినట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో Huh? మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నాన్నగారు ఒకసారి మీరు వస్తున్నారంటే నాన్నగారి కామెడీ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ నేను చూసుకుంటా వస్తున్నాను, ఓ కాసేపు నవ్వుకుంటూ. సో ఇంట్లో ఎలా నవ్వించే వాళ్ళు కాసేపు అంత మెమరీస్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను అసలుకి. నిజంగా ఆయన కూతురుగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు True మీకు. అండి. అండ్ ఎందుకంటే గొప్ప నటుడు పక్కన పెడితే గొప్ప మనిషి. 10 మందికి మంచి చేయాలి, 10 మందితో నేను శబాష్ అనిపించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చనిపోయే వరకు. ఏం చెప్తారు ఫస్ట్ నాన్నగారి గురించి? అంటే చాలా చోట్ల చెప్పానండి, బికాస్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ నా ప్రపంచంలో. అంటే నాకు నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవ్వరు ఉండుండరు. ఈవెన్ దో నన్ను అందరూ నువ్వు అలా చేసావమ్మా, నువ్వు ఆయన కాపాడావమ్మా, ఆయన అలా ఉండకపోతే మేము అలా ఆ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదేమో. బికాస్ మేము ఇది అడుగుతాం అంటే కొంతమందికి అమ్మ అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అనే ఒక సామెత ఉంటుంది కదా. వాట్ ఎవర్ మా మైండ్ లో ఏది ఉందో అది తీసుకొచ్చి కష్టమైన నష్టమైన అది మా ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏ రోజు మాకు చిన్న ప్రాబ్లం కూడా మా వరకు రానివ్వాల. సో చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా నో, నా పిల్లలకి నేను ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇది ఏదైనా సరే మంచి అని ఉంటే అమ్మా ఇలా చేయొద్దు, ఇలా నలుగురిలో మనం తప్పు మాట్లాడద్దు. చిన్నగా కోపం వచ్చినమ్మా, ఎందుకమ్మా కోపం? ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లే కదమ్మా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ లో, అట్లా అన్నారా, నిన్ను మేము ఎలా పెంచాము, ఇట్లాంటి మాటలు వస్తాయి, రెచ్చగొడతారు. మై ఫ్యామిలీ వాజ్ లైక్ మై పెద్దవాళ్లే కదమ్మా, ఒక మాట అంటారు, ఇప్పుడు నేనంటే పడవా, అంతే కదా, కాసేపటికి మర్చిపో. అట్లా ప్రతి దాంట్లోనూ హీ యూస్డ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ అ పాజిటివ్ పర్సన్ లైక్ హిమ్. అలా ఉంటేనే కదా కాపురాలు నిలబడతాయి. చాలా పాజిటివిటీ అన్నమాట. ఎక్కడ కోపం తెచ్చుకోవడం, బాధపడ్డా కూడా కాసేపు ఆయన వరకు ఆయన వెళ్ళి బాధపడే వాళ్ళు, మళ్ళీ వచ్చి మా దగ్గర నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మా దగ్గర తెలిసేది కాదు, ఎక్స్ప్రెస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికి తెలిసేది. ఆయన ఎప్పుడు చక్కగా అలా కూర్చొని సీరియస్ గా ఉండి నవ్విస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న సీరియస్ గా మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. సో ఆయన ఎప్పుడు బయటికి ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఇది చేయలే. బట్ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మేము అందరం కలిసే భోజనం చేసేవాడు. ఓకే చింటూ, పేరుకే అల్లుడు గాని, కూతుర్ని ఇచ్చిన అల్లుడు, కాళ్ళు గడికి కన్యాదానం చేసిన అల్లుడు మామే గానీ కొడుకు కన్నా ఎక్కువ, సో ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. మీ ఇద్దరు బాండింగ్ గానీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గానీ, మీ ఇద్దరికి ఉండే ఆ ర్యాపో నాకు తెలిసినంత వరకు ఏ మామ అల్లుడికి ఎవరికి లేదు. ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోవాళ్ళం. పొద్దున్న 8 o'clock కి ఇది వరకు ఐమాక్స్ లో వేసేవాళ్ళు ప్రసాద్స్ లో. పొద్దున స్పెషల్ షో ఉండేది 8 o'clock కి. దానికి అందరు మన సినిమా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. రాజమౌళి గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ గా వచ్చేవాళ్ళు. సో ఈయనందరితో బాగుంటాడు కాబట్టి ఏంటంటే వచ్చారా పొద్దున్నే అంటే, ఏమంటే మీరు వచ్చారా పౌడర్ రాసుకొని, ఇలా ఉండేది కామన్. నేను అన్ని ఎంజాయ్ చేసాను. అప్పుడు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయలే. బట్ మావితో ఉన్నా కాబట్టి ఆ ర్యాప్ అందరితో కొంచెం. పెళ్లి అవ్వక ముందే ఉందా మీ ఇద్దరికి ఆ ర్యాప్? పెళ్ళైన తర్వాత ఎక్కువైంది. పెళ్ళైన తర్వాత ఎక్కువైంది. పెళ్ళి అవ్వక ముందు ఓకే, బట్ పెళ్ళైన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎనీ ప్లేస్ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు మాక్సిమం తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు చూసేవాడు, ఓహో ఇలా ఉంటది అనమాట అని. ఓకే, సో మాక్సిమం ఆయన సింగిల్ గా వెళ్తే చింటూ రాలేదని అడుగుతారు, లేకపోతే చింటూ సింగిల్ గా అడుగుతారు. ఎక్కువ మురళీమోహన్ అంకుల్ తో ఎక్కువ బాగా ఉండేది. మెల్లడి తీసుకురాలేదు ఇవాళ అని అంటుండేవాడు. ఓకే, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. సో చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు ఆ రోజుల్లో. ఈయన టోపీ పెడతాడు, ఆయన టోపీ పెడతాడు అంతే. ఎస్, సన్లా కొడుకులానే చూసారు. అవును. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన గుండుతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు, మీరు గుండుతోనే మంచి యాక్టర్ గా. అదే అన్న, అలా సెట్ అయింది. అంటే వాంటెడ్ గా చేసింది కాదు ఇది. అలా కుదిరింది. ఆ తర్వాత ఏమనుకున్నా అంటే తర్వాత హెయిర్ తో చేయొచ్చు అనుకున్నా కానీ, బట్ అందరూ ఇదే బాగుంది కదా, ఇదే కంటిన్యూ చేయంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో ఒక కూతురికి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసి మీరు కొంచెం కులుకునే వాళ్ళని, మాకు అసలు టైం ఇవ్వడు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కదా ప్రాబ్లం ఉండదు కదా. అంతేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుళ్ళు హాయిగా ఉన్నారు అనుకోండి, నాకు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, ప్రాబ్లం లేదు నేను చేసిన. అండ్ హీ యూస్ టు బి లైక్, అంటే మోర్ ఆఫ్ అస్ థింగ్ మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటామండి. మొగుడు పెళ్ళాలు ఆ ఇది కంటే కూడా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నా హీ యూస్ టు ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ. నాకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెళ్లికి ముందు నేను ఎంత అయితే నాకు ఫ్రీడమ్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ కానీ నా ఆలోచనలకి అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. సో నాకు ఆ ఇది లీనియన్స్ ఇచ్చి, లేదు ఇలా చేద్దామా, ఓకే ఫైన్, నీకు నచ్చింది కదా ఇలా చేయి, ఓకే
అది తప్పైనా కూడా ఓకే తెలుస్తుంది కదా, ఓకే ఫైన్ ఇది తప్పు జరిగింది కదా, ఇబ్బంది పడ్డావు కదా, ఓకే ఫైన్ విల్ ఫేస్ ఇట్. సో అలా ఉండే నాకు, అక్కడ అదే ఉంది ఇక్కడ ఇదే ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైతుందంటే మధ్యలో నాకు హ్యాపీనెస్, ఎక్కడ ప్రాబ్లం ఉండేది కదా. ఈవెన్ దో నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్టే ఐ యూస్ టు బి విత్ మై ఫాదర్. నేను అంటే మా ఇద్దరి మధ్య తను చూస్తుండేవాళ్ళు, వద్దు వాళ్ళ నాన్న వదిలిపెట్టి అది ఉండలేదు. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా ఇది ఏంటంటే కనపడం. మా నాన్న నేను ఏంటంటే మరి అందరిలాగా వెళ్ళిపోయి కూర్చొని పక్కన కూర్చొని ఇట్లా పట్టేసుకొని అది ఎప్పుడు లేదు నాకు మా ఫాదర్. వీఆర్ లైక్ మోర్ లైక్ ఇట్లా ఇంతే డిస్టెన్స్ లో ఇలా కూర్చున్నా కూడా వీ హ్యాడ్ దట్ ప్రేమ గానీ మా నాన్న మీద, అమ్మో మా నాన్నకి ఏమన్నా అయిపోతుందా ఆ ఇది ఉండేది, ఆ ఎఫెక్షన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండే. బట్ వీఆర్ నాట్ లైక్ మామూలుగా మనకి సినిమాలో చూపించేస్తారు కదా నాన్న అనగానే వెళ్ళిపోయి, అది అసలు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చూడలే ఓకే వెళ్ళి ఇట్లా పట్టుకోవడం, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు లేదు. బట్ కానీ ఆ బాండ్ అనేది ఇట్ వాజ్ లైక్ అంటే అది ఉంటుంది కదా ఫెవికాల్ బాండ్ లాగా, ఆ బాండ్ అనేది అది కనపడిన బాండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉండేది. సో హీ నోస్ ఇట్ వెరీ వెల్. నన్ను బాగా చదివిన మనిషి ఎవరైనా అంటే తను. వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇదేంటి కనీసం పేరు పెట్టి కూడా ఇచ్చాడు, అమ్మ తప్ప ఇంకోటి వచ్చేది కాదు. ఓకే పేరు పెట్టి కూడా పిలవరు నన్ను. మా ఇంట్లో మా అమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే పక్క పక్కనే ఉండే మా నాన్న రూమ్స్ నా రూమ్స్, అండ్ నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఎగ్జాగరేట్ నాకు భలే నాకు మన సినిమాలో రాయుడు సినిమాలో నాకైతే ఒకసారి టక్ అనేది ఓపెన్ చేస్తే నాన్న ఇదేంటి అని చూస్తే ఇలా వస్తున్నాడు ఆయన. పొద్దున వచ్చి కళ్ళు తెచ్చి ఫస్ట్ కూతురునే చూడాలంటే ఎవ్రీ సింగిల్ డే యూస్ టు. మరి పెళ్ళై చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడ మా ఇల్లు పక్కన జస్ట్ అప్పు ఎక్కుతా మా ఇల్లు. అంటే ఆల్మోస్ట్ చాలా అప్పుడు అప్పు దాకా కళ్ళు మూసుకొని రావడం అంటే అప్పు దాకా అని కాదు, అంటే మాక్సిమం ఎక్కువ. ఇప్పుడు నేను అక్కడే మావైతే నేను ఉండేవాడిని, అక్కడికే ఉండేదండి. మా అత్తగారు వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళయిందన్నా కూడా కానీ పాపం మా మమ్మీ డాడీ అయితే ఫుల్ ప్యాంపరింగ్. చాలా మా డాడీ ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేసేవాడు. మా డాడీ అయితే మా మామయ్య గారు అయితే నాకు అన్నం కలిపి తినిపించే వాళ్ళు కూడా. మేబీ ఈ సీన్ చూసి రాయుడులో ఆ సీన్ పెట్టారు. చూస్తారు అయ్యో అలా అంటే ఆ బాండింగ్ మాకు ఎప్పుడు ఉండేదండి. నాట్ లైక్ అంత రెగ్యులర్ గా మరీ ఓవర్ ఇది కనిపించే వాళ్ళం కాదు కానీ బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే సో అంతా చూసేసి అసలు వాళ్ళ నాన్న ఎంత ఇదంటే పొద్దున ఈమెకి మార్నింగ్ లెగడం ప్రాబ్లం కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ లెగలేదు. నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటది, ఎంత తెల్లవాళ్ళు షూటింగ్ చేస్తుంది. బట్ మార్నింగ్ 6-7 ఆ ఇది ఉండదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ నాన్న రోజు ఫోన్ చేసేవాడు అలారం లాగా. ఏమ్మా లేసావా అంటే నిద్రలో అబద్ధం చెప్పేది. లేసానా లేసా అనేది. నేను మా మామ ఏం చేశారు కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఏమ్మా చింటూ లేచిందా అంటే లేసని చెప్పి ఇట్లా బెదిరించేది. మామయ్య లేచింది. తర్వాత ఎప్పటికో తెలిసింది అబ్బాయిని కూడా ఆఖరికి భయపడతాను అనేవాళ్ళు. ఇంతకీ భయపెడతారు కదా నిజంగానే భయపడతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత పెద్ద కట్అవుట్ అమరేంద్ర బాహుబలి బల్లాల్ దేవ్ అంటున్న మనిషిని కాదని ఇటే నాకు కన్ను తిరుగుతుంది. ఎందుకంటే ఇంత మాటకారే మీరు అసలుకి. మీరు ఎందుకు యాక్టింగ్ ఇంత తొందరగా రాకుండా ఇంత లేట్ గా వచ్చారు అనిపిస్తుంది. మీరు ఇది ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. నన్ను అంటున్నారు నేను అంత గొప్ప నటి అయ్యేవాళ్ళమా? వెరీ గుడ్ యాక్ట్రెస్. అంతవరకు నేను చెప్పను. మనకి రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా. బట్ ఓపెన్ గా చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఐ హ్యాడ్ నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి చిన్నప్పుడే. ఐ హ్యాడ్ అంటే కొంచెం ట్రై చేశారు, చేయించచ్చు కదా. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది చిన్నప్పుడు చేశాను. బట్ అక్కడ ఎందుకో ఆ టైంలో ఆ చిన్నప్పుడు చేయడం కదా. అమ్మో ఇప్పుడు షూటింగ్ అంటే పొద్దున్నే నిద్రలేవాలి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, స్కూల్కి వెళ్ళేది ఉండదు. సో అది మైండ్ లో పడిపోయింది. అమ్మో నేను చదువుకోవాలి కదా. సో చదువు మీద అట్లా వెళ్ళిపోయి సో ఇది నెగ్లెక్ట్ చేశాను. ఫస్ట్ నో అనుకున్నా. తర్వాత మనకి చేద్దాం అనిపించినప్పుడు తెలియకుండా అమ్మో నాన్నకు నచ్చదేమో, ఆయనకేంటి ఓహో దీనికి ఇష్టం లేదేమో అని ఆయన నన్ను అడగలేదు, నాకు నచ్చదేమో అని చెప్పి నేను ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాల. సో లాస్ట్ లో మాత్రం ఒక్కసారి ఎప్పుడో కొంచెం ఆయనకి హెల్త్ ఇదైనప్పుడు నిన్ను బాపు గారి సినిమాలో చేయిస్తే చూడాలనిపించిందమ్మా అని ఒక్కసారి అన్నారు ఆయన. ఆ తర్వాత జరిగిన ఆయన బిఫోర్ హీఈస్ లైక్ వి లాస్ట్ హిమ్ ఒక్కసారి మాత్రం అన్నారు బాపు గారి సినిమాలో కానీ విశ్వనాథ్ గారి సినిమాలో కానీ నిన్ను చూడాలనిపించేదమ్మా. సో చిన్నప్పుడు కరెక్ట్ గా నేను బ్రిడ్జ్ లాగా చెప్పేవాడిని, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడరు కదా. నాకు చెప్తే నేను చెప్పేవాడిని మామయ్యకి, తర్వాత మళ్ళీ మామయ్య నాకు చెప్తే నేను. సో తర్వాత సర్జరీ అవ్వడము అదంతా అయిన తర్వాత లాస్ట్ లో అంటే బిఫోర్ వి లాస్ట్ టైం అరౌండ్ 2013 లో వి లాస్ట్ టైం అరౌండ్ 2011-2012 బిఫోర్ మై బేబీ. సో అన్నారు బట్ సమ్హౌ ఇంకా అప్పటికే ఇక పెళ్ళైపోయి ఆ ఇదిలో ఉన్నాం కాబట్టి కోరిక తీరలేదు. ఆయన చూడలేదు. బట్ హీ విల్ బి హ్యాపీ నఫ్. ఫుల్ బిజీగా ఉంది ఆయన ఇదేమో. బట్ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఆయన పరువు తీయకూడదు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత. నాకు భయం వేసింది బికాస్ ఎందుకంటే వీ నాట్ లైక్ చేసిన వాళ్ళం కాదు. చిన్నప్పుడు ఎప్పుడు నేను కెమెరా ఫేస్ చేశాను బట్
థ్యాంక్స్ టు వాసు గారు, పులి వాసు గారు. Hmm. సో ఫస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ నర్వస్. ఫస్ట్ లో ఈయన వెళ్తున్నప్పుడు నువ్వు ఫీల్ అక్కడ చిచ్చి నాకేం భయం లేదన్న. 1 వీక్ యాక్ట్ చేశాను. నాకు ఆ భయం అని నాకు తెలుస్తుంది acting అని. డాన్సర్ నాకు అస్సలు నాకేం లేదు క్లాసికల్ డాన్సర్ ఎక్స్ప్రెషన్ మీరు చిన్నప్పుడు Okay. నేర్చుకున్నాను. ఎక్స్ప్రెషన్స్ నేను చేసేయగలను అది ఇది అన్న. తర్వాత ఇంకో 2-3 డేస్ లో షూటింగ్ అప్పటి నుంచి కాదు ఇలా కూర్చొని సైలెంట్ కూర్చొని ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు ఏంటి అంటే అప్పుడు 2వ రోజు చెప్పా భయం వేస్తుంది కదా అంటే అవును తెలిసిపోయింది తెలిసిపోయింది. వెళ్ళిన తర్వాత వాసు నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు. Okay. రాజా నువ్వు ఫ్రీగా నువ్వు నా షూటింగ్ లేదా అన్నాడు. నేను లేదు రాజా రాజా అని పిలుచుకుంటా. నేను వాసు రా చూద్దు కానీ యాక్టింగ్ చూద్దు కానీ రా. ఏంటి ఏమన్నా తేడా కొట్టింది అంటే సూపర్ చేస్తుంది నువ్వు రా ఫస్ట్ అన్నాడు. Okay. వెళ్ళి తెలియకుండా వెళ్ళి మానిటర్ పక్కన కూర్చున్నా. Hmm. ఓ రెచ్చిపోయి విజృంభిస్తుంది ఫస్ట్ డే. ఏంటి నెగిటివ్ క్యారెక్టరా? లేదు పాజిటివ్. Positive ఆ? నన్ను నెగిటివ్ గా ఎవరు చూడలేదు. నేను చూసా అందరూ. అంటే నాకు నెగిటివ్ అంటే మన దగ్గర చూపించేది. వస్తాయి కొంచెం ముందుకెళ్తే వస్తాయి అన్ని బయటకు వస్తాయి. అదే బట్ కంప్లీట్లీ ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్. ఓకే. మాక్సిమం పాజిటివ్ క్యారెక్టర్స్ లేకపోతే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇప్పటివరకు నేను చేసినవన్నీ అవే. అసలు చెప్పాలని కాదులే కానీ చాలా చాలా అందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బయలుదేరనా మరి బయలుదేరతానంటే బయలుదేరచ్చు. చూసావా డైరెక్ట్ వెళ్ళిపోమంటే అంటే రెండువేనా నువ్వు? కపుల్ ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి మీరు ఉండాల్సింది తప్పదండి. ఓహో అట్లా వచ్చారా? ఇంకా లంచ్ అక్కర్లేదు మధ్యాహ్నం కడుపు నిండిపోయింది చాలు. ఎందుకంటే నేను అంటే చాలా మంది సౌత్ ఇండియాలో ఉన్న యాక్టర్స్ అందరు పిల్లల్ని కూడా చేశాను కాబట్టి మీరు మాట్లాడే తీరు గానీ కట్టుకున్న విధానం గానీ ఏదో చెప్తారు కదా, అంటే ఇక్కడ బొట్టు పెట్టడం గానీ నల్లలు వేసుకోవడం గానీ నిజంగా అంటే తెలుగు స్క్రీన్ కి ఒక యాక్ట్రెస్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లేరు ఇప్పుడు లేరు ఇట్లా. ఇప్పుడు మారిపోయింది కదా మొత్తం సినిమా. ఇలాంటి అమ్మలు ఇలాంటి అక్కలను చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నో మేబీ యాక్చువల్లీ ఇక్కడ దొరక్క ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం మనం. నో అది క్యారెక్టర్స్ నేను అదే అన్నా. ఎదర్ ఇస్ అ మదర్ ఆర్ ఎ సిస్టర్ వాట్ ఎవర్. మన ఏజ్ అని కాదు, నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మనం టాలెంట్ ఏంటి, మనం పర్ఫార్మ్ చెయ్యగలగాలి అనే క్యారెక్టర్స్ కి ఏజ్ ఇప్పుడు సార్ పెద్ద వాళ్ళు అవును. అందరు ఎప్పుడో చిన్నప్పుడే వాళ్ళు 30s లోనే మదర్ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇట్ ఈస్ నాట్ దట్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే ఏజ్ ఇస్ నెవర్ ఎ బ్యారియర్. ఏజ్ ఇస్ నెవర్. ఎందుకంటే ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే మనం సావిత్రి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటాం, సౌందర్య గారిని ఎందుకు గుర్తు ఎగ్జాక్ట్లీ చేసుకుంటాం, కరెక్ట్. ఇప్పుడు మన అనుష్క గారిని ఎందుకు ఇప్పుడు అనుకుంటాం. ఈ ముగ్గురిని తప్పితే మిగతా హీరోయిన్స్ ని ఓకే చేసింది అంటాం కానీ అలా గుర్తు చేసుకోలేదు. అలా ఉండరు లుక్. వాళ్ళ అపీరెన్స్ ఎలా ఉండాలంటే చూడగానే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా ఆడ మనిషి మీరు కనెక్ట్ అవుతారండి. అయ్యో థ్యాంక్ మీరు యూ సీరియల్స్ కన్నా కూడా బిగ్ స్క్రీన్ కి వచ్చేయండి మంచిగా. మా మహేష్ బాబు గారికి అక్కగాను, ప్రభాస్ కి అమ్మగాను, మిర్చి సినిమాలో నదియా గారు కనిపిస్తారు కదా ఆ స్టైల్లో అలా ఉంటారు మీరు. వెరీ బిగ్ పీపుల్ అండి. ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్. మీరు అసలు వాళ్ళతో పోల్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. డైరెక్టర్స్ ఒకసారి చూడండి, ఇక్కడ మన శాంతి గారు ఉన్నారు, ఏవిస్ గారు అమ్మాయి. చింటికి కాల్ చేసేస్తే సరిపోద్ది. అంటే అది కూడా ఉందండి. నా నంబర్ చాలా మందికి తెలీదు. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అసలు నేను చేస్తున్నానని కానీ యాక్టింగ్ లో ఉన్నానని కూడా చాలా మందికి తెలియదు. సో అవునా మీరా అంటారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళి చెప్పలేదు, ఎందుకంటే ఫైన్ చేసిన తర్వాత బాగుంది అంటే పేరు చెప్పొచ్చు కదా. ఎందుకంటే వెళ్ళి పరువు తీయద్దు. ఆయన 25 ఏళ్ళు సంపాదించిన పరువుని మేము వెళ్ళి తీయకూడదు కదా. సో వాట్ ఎవర్ ఆయనకి మంచి పేరు, ఆయనకి అట్లీస్ట్ చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటే చాలు. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి ఇది కాదు, బట్ సమ్హౌ గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ రోజు వరకు వెళ్ళగానే బాగా చేసావు అన్న వాళ్ళే తప్పితే ఇంకా ఐఎమ్ జస్ట్ లైక్ లర్నింగ్. ఆర్టిస్ట్ అనేది ఎవ్రీడే లర్నింగ్ అండి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఐ వోంట్ సే ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు నెగటివ్ కామెంట్ ఇంతవరకు రాలేదు. అదృష్టమో ఏమన్నా అనుకోవచ్చు, నెగటివ్ కామెంట్స్ అయితే రాలేదు. హోప్ఫుల్లీ ఐ లెర్న్ మోర్. ఇంకా చూసుకొని ఇంకా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీ సింగిల్ డే. చింటూ ఈ ఇంటర్వ్యూ తర్వాత తను ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ సైన్ చేయాల్సి వస్తుంది. నువ్వు మేనేజర్ గా ఉంటావా లేకపోతే నువ్వు కూడా యాక్టర్ గా ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నేను ఏదో యాక్టింగ్ చేసుకొని బతుకుతున్నాను. నాకు ఎందుకు వచ్చినాడు కాబట్టి మేనేజర్ పెట్టమంటే పెట్టాను హ్యాపీగా. కానీ ఫోన్స్ నాకే వస్తాయి. వాళ్ళ ఏవిస్ గారు అమ్మాయి అంటే అరే టక్మన్ నాకు చేస్తారా చింటూకి చేద్దాం ఉండే చేసి అప్పుడు ఇలా ఉంది అంటే నేనేం చేస్తాను తన నెంబర్ డైరెక్ట్ గా తన ఎప్పుడు బిజినెస్ ఐ మీన్ ఈ రెమ్యునరేషన్ ఇవన్నీ ఏదున్నా తనతోనే మాట్లాడమని చెప్తా. నాకు ఫోన్ వచ్చినా కూడా ఇది తన నెంబర్ అండి, మీరు యూ కెన్ కాల్ హర్ మాట్లాడుకోండి అంటే అలాగే చాలా వరకు అలా చేసినవి ఉన్నాయి. ఆల్మోస్ట్ మావయ్య డేట్స్ అంతా మీరు చూసారు కదా రెమ్యునరేషన్స్ కానీ? లేదు నేను జస్ట్ ఉండేవాడిని అంతా తెలుసు, బట్ ఎక్కువ మావయ్య చూసుకునేవాళ్ళు. మావయ్య డేట్స్ ఎప్పుడు మావయ్య, ఎప్పుడు మేనేజర్ లేడు మావయ్యకి.
ఆయనకి కంపల్సరీగా యూస్ టు హ్యావ్ అ డేట్స్ డైరీ. డైరీ ఉండేది. మన ఫోన్స్ లో ఇంకా మనం సేవ్ చేసుకునేది ఇది కదా. హీ యూస్ టు హ్యావ్ అ డేట్స్ డైరీ. అండ్ నేనేం చేసేదంటే December 31st దిస్ ఇస్ మ్యారేజ్ డే, January 2nd is his birthday. So every December 31st I used to give him a monthly planner. మనకి ఇప్పుడు మంత్లీ ప్లానర్స్ అంటాం కదా, అంటే దాని డేట్స్ డైరీ అని చెప్పేసి I used to make it and give it to him on 31st December ప్రతి సంవత్సరం. సో అది ఆయన డేట్స్ డైరీలోకి పెట్టుకొని నెక్స్ట్ January 1st నుంచి ఆయన డేట్స్ అందులో నోట్ ఆయన చేసుకున్నాను. ఏంటో దాన్ని అపురూపంగా డైరీని అసలు ఏదో ఎక్కడి నుంచో తెచ్చినట్టు ఈమె ఇచ్చిన డైరీ Okay. నేను So చూస్తూ every ఉండేవాడిని, single ఏంటి day ఇది ఇవాళ అనుకునేవాడిని ఇది నేను. చేశాను, అంత ఇవాళ ఇది ఉంది. చేశాను. హీ యూస్ టు హ్యావ్ అ మంత్లీ ప్లానర్. ఇవాళ January 1st, January 2nd అంటే మంత్లీ ప్లానర్ లాగా మనకి డే వైజ్ ఉంటుంది కదా. సో అప్పుడు అలా నోట్ చేసుకునేవాళ్ళు ఆయన. అండ్ హీ యూస్ టు బి వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఓకే, ఇలా చేశాను, ఇవాళ ఇది చేస్తాను, ఇవాళ ఇది చేస్తాను. ఆ, ఆయన ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. దాంట్లో అసలు ఆర్గనైజేషన్ దాంట్లో అసలు డైలీ 3-4 షూట్స్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కదా. 3-4 షిఫ్ట్స్ చేశారు. చాలా చాలా చేశారు. అండ్ దట్ వాస్ లైక్ గోల్డెన్ ఎరా ఫర్ కమెడియన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. అంటే వాళ్ళ కోసము రైటర్స్ కూడా రాసి ఇట్ యూస్ టు బి లైక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ అండి. ఒక్కళ్ళ నాన్నని కాదండి, బ్రహ్మానందం అంకల్, ధర్మవరపు గారు, MS గారు, పర్ఫార్మెన్స్ అంటే ఇక వాళ్ళని అంటే వాళ్ళు ఏంటంటే రాసుకునే వాళ్ళు, ఇవాళ ఇది చేద్దాము, దీనికి మేనరిజం పెట్టుకుందాం, క్యారెక్టరైజేషన్స్ కూడా దే యూస్ టు మేక్ అ నోట్ ఆఫ్. నేను మామయ్యతో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, ఆయన ఎదుటో మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళ మేనరిజమ్స్ అన్ని ఎతికి నేను తర్వాత చూసేవాడిని. ఏదో సినిమాలో ఉండేది, ఇదేంటి ఇది అప్పటిది కదా అంటే, అవునమ్మా అలాగే మనం యాక్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ప్రాసెస్. రోజు మనం కలిసే వాళ్ళలో కూడా చాలా మేనరిజమ్స్ ఉంటాయి. అవును. అది నువ్వు ఎక్కడ పెట్టి వాడాలో అక్కడ పెట్టి వాడుకుంటే నీ ఆ క్యారెక్టర్ పండొచ్చు. మావయ్య గారు చేసిన మేనరిజం లో బాగా నచ్చేదంటే మీకు తుత్తి తుత్తి ఒకటి, రంగు పడుద్ది ఒకటి. Okay. ఈ రోజు కూడా హోలీ వస్తే నాకు అందరు అదే పంపిస్తారు. అట్లా చెప్పరే మావయ్య. రంగు పడుద్ది. శుభలగ్నం మళ్ళీ ప్రశ్న Okay. అన్నాను. ఒకళ్ళు ఎవరు అసలు అదే చెప్తున్నా కదండి, కొన్ని మనం అట్లా గుర్తుండిపోతాయి. ఆ కామెడీ సీన్స్ మనం ఇప్పటికీ హోలీ వచ్చిందంటే రంగు పడింది, అది ఆ హోలీలో చాలా చోట్ల రంగు పడింది. మావైతే ఒక ఫోటో ఉంటది, ఆ సేమ్ ఆ గెటప్ లో రెడ్ అండ్ బ్లాక్ సూట్ వేసుకొని ఇలా ఉంటది, రంగు పడుద్ది అని. అది పెట్టి హ్యాపీ హోలీ అనేస్తారు కింద. ఓకే, ఎన్ని సార్లు వచ్చిందో నాకు ఇది. చాలా ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ ఆ వర్డ్ అనేది హోలీకి కానీ కొన్నిటికి కలర్స్ కి సంబంధించి వచ్చింది అంటే రంగు పడుద్ది. అంటే అది అట్లా నిలిచిపోయింది. దివాకర్ బాబు గారు ఇంకోటి ఏంటి, ఆ సినిమా మొత్తంలో ఆ ఒక డైలాగ్ ఆయనకి, అవును, అది తప్ప ఏం డైలాగ్ లేదు. అప్పుడు ఒక డైలాగ్ 2 డైలాగులు సినిమా నడిపించాయి. అసలు నడిపించేసింది ఆయన క్యారెక్టర్. ఆ తర్వాత చాలా పేరు వచ్చింది ఆయన. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడున్న కమెడియన్స్ వాళ్ళ మేనరిజం వల్లే వాళ్ళు నిలబడ్డారని చెప్పుకోవచ్చు. డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇచ్చారు, కాదని చెప్పం, రైటర్స్ కూడా ఇచ్చారు, కానీ అయినప్పటికీ వాళ్ళ మేనరిజం వాళ్ళు నిలబెట్టింది. ఇదిగో ఇదే ఇది ఫస్ట్ షాట్, ఆర్టిస్ట్ గా ఆయన ఫస్ట్ షాట్. ఎన్టీఆర్ గారు అందరూ మిస్టర్ పెళ్ళాం మిస్టర్ first. పెళ్ళాం అనుకుంటారు, ఓకే, But కాదు, ఇది ఫస్ట్ షాట్. ఆయన ఎన్టీఆర్ గారికి పిచ్చ ఫ్యాన్, అసలు మామూలు కాదు, హార్ట్ కోచ్, అసలు ఇట్లా రక్తం కోసేసుకునే అంత ఫ్యాన్ అన్నమాట. అండ్ హీ వాజ్ లైక్ ఆయన పక్కన కూర్చొని ఫస్ట్ షాట్ బాపు గారు అసలు అదే అన్నారు, ఆల్మోస్ట్ నర్వస్నెస్ ఇట్లా చవట్లు పట్టేసాయి, అరచేతిలో కూడా చవట్లు పట్టేసాయేమో. ఐ కుడెంట్ ఈవెన్ సిట్ బిసైడ్ హిమ్. బట్ అది ఆయన డ్రీమ్ కమ్ ట్రూ కదా, ఫస్ట్ షాట్. ఆయన ఎన్టీఆర్ గారు బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఎన్నిసార్లు చెప్పుకున్నారు నాకు కూడా, బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఓకే, ఆ మాట చెప్పుకొని ఆనందపడతారు. నాన్నగారు ఏం చేశారు బిఫోర్? జర్నలిస్ట్, జర్నలిస్టా? పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లో హిస్ ఎ జర్నలిస్ట్. దాసరి గారిది ఉదయం ఉండేది కదా, ఉదయం ఉదయం అని పేపర్, first దాసరి ఒక నారాయణరావు paper. గారిది ఉదయం పేపర్ అని ఉండేది. ఓకే, ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన. 3000 స్టేజ్ షోస్ చేశారు, 3000 అందరు వాయిస్ లో మాట్లాడతారు. యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాడు ఆయన. సో నాన్నగారికి బాగా నచ్చే కమెడియన్స్ ఆ టైంలో యాజ్ ఎ ఫ్యామిలీగా ఉండి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళంటే ఎవరని చెప్తారు? బ్రహ్మానందం గారు, he used to be very close with him. బ్రహ్మానందంలో ఎక్కువ అంటే వీళ్ళిద్దరు బాగా ఎక్కువ షిఫ్ట్లు చేశారు, రోజుకి 3-4 షిఫ్ట్లు కలిసి చేసింది. ఫస్ట్ బ్రహ్మానందం, AVS అనేవాళ్ళు. అప్పుడు సినిమాలన్నీ వీళ్ళిద్దరు ఎక్కువ వీళ్ళిద్దరే. చేశారు. ఆ తర్వాత కూడా అంటే ఈయన Almost ర్యాప్ ఎక్కువ everyone ఉండేది అండి. కానీ అందరికి అంటే వీళ్ళకి ఒక ఈవినింగ్ అయ్యేటప్పటికి మా ఇల్లు అలా ఫుల్గా ఉండేది. యాక్టర్స్ కానీ, ఈయన జర్నలిస్ట్ కదా, ఈయనకి మంచి జర్నలిస్ట్ అందరికి మంచి PR ఉండేది, ఎక్కువ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా. సో అందరు సాయంత్రం అందరూ ఎవ్రీ డే ఈయన ఇంట్లో ఉన్నారంటే 6-6:30కి అలా ఫుల్ అయిపోయేది. మా ఇంట్లో కాఫీ ఫేమస్, మా అత్తగారు బాగా పెడతారు కాఫీ కోసమైనా. అసలు ఆ రోజు మొత్తం బజ్జీలు, ఆయనకి అన్ని స్ట్రీట్ ఫుడ్ ఇష్టం ఎక్కువ, కానీ అన్ని ఇంట్లో చేయాలి. మళ్ళీ ఈ బజ్జీలు, పునుగులు, మిర్చి బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా, మంచి ఫుడ్ లవర్, వెజిటేరియన్ బట్ ఫుడ్ లవర్. ఓకే, ప్యూర్ వెజ్, మనమేమో ప్యూర్ నాన్ వెజ్. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్.
మా ఇద్దరికి ఒక్క రోజు కూడా పడేది కాదు. నేను అనేది నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఏంటో, ముందు అతనితో ఫ్రెండ్షిప్ మానే అనేదాన్ని. ఎందుకు ఎలా ఉండేవాడు అప్పుడు? తెలీదు, ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా చెప్తున్నారు ఏదో వాడారండి పదాలు. ఇప్పుడు ప్లే బాయ్ లాగా ఉండేవాడు. He used to be అంటే like- see, ఇప్పుడు పేజర్ లో వాడే టైం కి ఎంత గొప్ప 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 వాళ్ళ కోసం తెలుసా? అదే ఒక darling. భార్య మీకు ఇచ్చిన కామెంట్స్ ఇది మటుకు ఫుల్ ట్రోల్. అవుతుంది గ్యారంటీ. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే అందరు స్కూటీలు వాడే టైంలో నేను యమా వాడేవాడిని. ఓకే అందరు బైకులు కొన్న టైంలో నేను కారు వాడేవాడిని. Okay. అప్పుడు ఏమనుకుంటుంది Hmm. వీడికి బాగా అసలు 24/7 వీడు తిరుగుతా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. boy. శాంతి గారు ప్లే బాయ్. అండ్ ఇంకోటి అడగండి. ఏంటంటే వీళ్ళ సిస్టర్ అన్న మా బ్రదర్ వీళ్ళిద్దరు ఒకటే క్లాస్. ఓకే సో ఐ యూస్ టు వీళ్ళకి ఏదో 10th లో కొంచెం మ్యాథ్స్ ఇదంటే వీళ్ళిద్దరికి చెప్తుండేదాన్ని కూర్చొని. ఈయన వీళ్ళ చెల్లికి చెప్పారు, నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళి చదువుతున్నావు అంటే నేను తిడుతున్నానని ఎక్కడో తెలిసి ఉంటది, ఓకే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, అక్కడికి ఇక్కడ వెళ్ళాలి చదువుకోవచ్చు లేదని. వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళ చెల్లెలు వార్నింగ్ ఇచ్చాడు. నేనేమో మా తమ్ముడికి వార్నింగ్ ఇచ్చేదాన్ని. అనుకోకుండా మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. ఐ యూస్ టు బి అసలు లైక్ అది వెరీ కనెక్ట్. ఏంటి వాళ్ళు ఎలా రాలేదు? మీకు లెక్కలు చెప్పాడా? ఏ లెక్కలు చెప్పలా అసలు, ఏ రాదు లెక్కల్లో నేను. వేరే లెక్కలు నాకు చెప్పింది. అయితే అండ్ హీ యూస్ టు కమ్ తర్వాత కావాలని చెప్పి మొండికేసి ఇంటికి వచ్చాడు మా తమ్ముడితో. ఇది ఎందుకు నన్ను రాని, ఇది దీని ఓవర్ యాక్షన్ ఏంటి అంటే మా ఇద్దరికి తెలియకుండానే ఇద్దరి మీద ఒకరికి పడేది కాదు. ఒక తెలియని గ్రడ్జ్, ఎందుకో తెలియదు. అసలు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కలిసింది లేదు, అసలు నథింగ్. మా అమ్మ ఒక రోజు మా ఇంటికి వచ్చింది, బాల్కనీలో కూర్చుంది. నా బెడ్రూమ్ లో నుంచి కట్టన్ తీస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఓకే చూసి ఏంటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి గంటన్నర లోపలే కూర్చున్నా, బయటకు వెళ్ళేవాడిని కూడా. అసలు ఇప్పుడు దీని మొహం చూసుకుంటే మనం ముందు నుంచి వెళ్ళడానికి లేదు. ఓ 1.5 hour కూర్చున్నా. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్తా అంటుంది, వారి నీ గంటన్నర లోపల కూర్చున్నావరా నువ్వు బయటకు Okay. రాకుండా. బట్ సమ్హౌ ఇట్లా ఇంటికి రావడం అట్లా ఐ యూస్ టు మిస్ హిమ్. ఒక రోజు రాత్రి ఏంటి వాళ్ళు రాలేదు అని మా తమ్ముడిని అడిగేదాన్ని కాదు, అడిగితే బాగోదు కదా, తమ్ముడిని అడగలేం కదా. ఇవాళ రాలేదేంటి తింగరోడు ఆ టైప్ లోనే ఉండేది నాకు. ఇద్దరు అని కలవద్దు అన్నాక ఆడ నా మా ఇంటికి ఎక్కువ వచ్చేవాళ్ళు సినిమా తమ్ముడు. ప్రభావం గట్టిగానే పడ్డది ఆ రోజుల్లో. అన్ని ఏ స్టోరీలు ఉండేవి. అయ్యా, డైలీ నన్ను చూస్తాడు ఇవాళ చూడలేదని. ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ మురారి స్టోరీ ఎక్కువ నడిచింది. ఓ మురారి సినిమా మురారి రిలీజ్ సినిమా అప్పుడు. బాగా అండ్ పట్టి- కావాలని ఏం చేశాడంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. కావాలని చెప్పేసి హీ యూస్ టు వేర్ దట్, నాకు ఆ బ్లూ ఇష్టం అని చెప్పి హీ యూస్ టు వేర్ దట్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ యూస్ టు కమ్ ఎవ్రీ డే, మురారిలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. మహేష్ బాబు గారు బ్లూ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకొని ఓకే అలా నడుచుకుంటూ వస్తే హై స్పీడ్ షాట్ కృష్ణవంత్ గారు ఎక్స్ట్రాడినరీ తీశారు. అది ఈమెకి ఇష్టం బాగా. ఓకే నేనేం చేసేవాడిని, సేమ్ ప్యాటర్న్ డ్రెస్ కుట్టించుకొని అలా నడుచుకుంటా. అష్టాచెమ్మల స్వాతి మహేష్ ఊహించుకున్నట్టు మనోడిని- తర్వాత సరిపోతుంటాయండి కొన్ని మనం ఏం అసలు చేయలేదు. ఎక్కడ మరి అసలు ఎక్కడ కనెక్ట్ అయిపోయారు? చీరాలు వెళ్ళాం ఒకసారి. మా మామయ్య వాళ్ళు ఊరు వెళ్తా, నేను ఐ యూస్ టు లైక్ నాకు ఎక్కడైనా ఊరు వెళ్తున్నాను అంటే 1-2 మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదు అంటే ఇక్కడ నాన్నతో ఇంట్లోనే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. నో అదది ఏమైనా ట్రిప్పులకి వెళ్ళాలన్నా కూడా మా నాన్న ఉంటే మా నాన్న వెళ్తున్నారు అయితే ఫైన్ అందరం. గుళ్ళు గోపురాలు, నేను ఎక్కువ తిరిగేది గుళ్ళు గోపురాలు. పూజలు మేమిద్దరం పునస్కారాలే. మీరు తర్వాత చెప్తాను మీకు యాక్చువల్ గా. అయితే సో హీ యూస్ టు లైక్ అయిపోయింది, వీళ్ళ రావట్లా, ఇతను మా తమ్ముడు రావట్లా. ఐ డోంట్ నో సమ్హౌ మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, నేను మా మదరు వెళ్ళాము, తను కూడా మాతో వచ్చాడు. తనకు కూడా ఏదో సమ్ సెలవులు ఉన్నాయి, సమ్ కాలేజ్ అప్పుడు వి వర్ లైక్ ఇద్దరు చదువుకున్నాం. ఇంట్లో చెప్పి వీళ్ళ తమ్ముడు అడిగాడు, ఇట్లా వెళ్తున్నాం ఆంటీ అంటే వీళ్ళ మమ్మీ కూడా అప్పటికి అన్నారు, మా మమ్మీతో మాట్లాడి సరదాగా ఉంటుంది, సరదాగా beach ఉంటది అదంతా. రావచ్చు కదా పంపచ్చు కదా అంటే, మమ్మీ అంది నీ ఖాళీ ఉంటే వెళ్ళాను. నాకు ఖాళీ వెళ్తా అని వెళ్ళాం. అక్కడ ఇంకా బీచ్లు గీచులు అక్కడ కనెక్ట్ అయింది. గుళ్ళు ఎక్కువ గుళ్ళకి తిప్పారు వీళ్ళు. ఓకే వెళ్తే అప్పుడు కూడా పెళ్లికి ముందు కూడా గుళ్ళే. ఓకే అన్ని టెంపుల్స్ మొత్తం చీరాల్లో ఉన్న టెంపుల్స్ అన్ని తిప్పేశారు. నేను చూసి బీచ్ కి ఎప్పటికైనా తీసుకెళ్ళకపోతారా అని కూర్చొని ఉండేవాడిని. తర్వాత వీళ్ళు ఆగిపోయారు. నా ఐ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. ఎందుకు మిస్ అవుతున్నా, నేను ఆల్మోస్ట్ ఏడ్ చేసా. బస్సే కదా అక్కడ నుంచి నువ్వు చీరాల. రిటర్న్ వచ్చేసావు అప్పుడు. నేను ఫస్ట్ వచ్చేసాను. ఫస్ట్ వీళ్ళు వచ్చేసారు, నేను వీళ్ళ నేను తమ్ముడు ఇంకో మా 2 రోజులు mother ఎంజాయ్ first చేద్దాం ఉండి మనం బయలుదేరి అని చెప్పి వాడు ఉందాం అన్నాడు. సరే అన్న. ఫ్యామిలీ మిస్ వచ్చేసారు. అవుతున్నావు, చింటూ మిస్ అవుతున్నావా? చింటూనా? ఓకే చింటూ మిస్ అవుతున్నానని ఏడ్ ఏ అంత చేస్తున్నా. బాధగా ఉంది నీకు? చింటునా సర్లే. ఓకే సో అలా అది ఎట్లా కనెక్ట్ అయిందో, అది ప్రేమ పుట్టేది ఎవరికి తెలియదు అంటారు చూసారా. సో అట్లా కనెక్ట్ అయ్యాము. ఐ డోంట్ నో సమ్ హౌ వి కనెక్టెడ్. బట్ అది ఏంటంటే హీఈస్ మై ఫస్ట్ లవ్. ఓకే
సో అది అట్లా అది నిలిచిపోయింది. నేను తన కోసం అదే మీ దాంట్లోనే ఒక ఇది వస్తే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అది ఎప్పుడైనా సరే నేను ఇద్దరం మాట్లాడినప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నాను అది మీరు చెప్తారని. ఐ వాంటెడ్ టు ఆన్సర్ అంటే ఎవ్రీ వన్ లైక్ పెట్టొచ్చు ఏముందని అది ఇది అంటే ఏముంది ఏని అనేది కాదు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు బయట చూసి కెమెరా మీద స్క్రీన్ మీద మనిషిని చూసి యూ కెనాట్ ఎవాల్యుయేట్ అ మ్యాన్ బై. ఇప్పుడు నార్మల్ మనిషి అందమా ఇది అనేది దట్ ఇస్ డిఫరెంట్. అవును. బట్ ఇఫ్ యూ నో ద పర్సన్, అతని కోసం చచ్చిపోయింది ఆవిడ, చచ్చిపోవడానికి బిళ్ళలు మింగేసింది అంటే వాట్ ఈస్ హీ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఏముందని ఇప్పుడు వెళ్ళి చూడు ఇదంటే ఐ డెడ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను మా ఆయన కోసం బిళ్ళలు మింగా చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయా. బట్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా. అది అప్పుడు ఏమైందంటే ఎవరో అట్లా చేస్తే అయింది అని విన్నా. అది మైండ్ లో ఉంది. సరే ఇలా చేద్దాం. నాన్న ఒప్పుకున్నారా, హ్యాపీ. నాన్న ఒప్పుకోలేదు, అయిపోయింది. ఐ డోంట్ ఇంకోటి డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. మై మామ్ వాజ్ లైక్, తనంటే చాలా ఇది. అమ్మ ఒప్పేసుకుంది. ఫస్ట్ మా అమ్మకి చాలా ఇష్టం అల్లుడు అంటే. ఫస్ట్ మా అమ్మ అయితే ఇంకా పెద్ద కొడుకే ఇంటికి, తను వేరే ఆలోచన లేదు. ఓకే చింటూ అయితే చింటూయే నా అల్లుడు. మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. మా నాన్న అయితే మీరందరూ ఫిక్స్ అయిపోయారు కదా. కానీ పాపం మా మామయ్య కూడా అలా అనడానికి లేదు. కానీ ఒక్కసారి మా పేరెంట్స్ తో కలిసిన తర్వాత ఇమ్మీడియట్ అలా మారిపోయింది. మా ఆయనకి ఎవరైతే బ్యాడ్ గా ఎక్కించుంటారో, ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నట్టు ప్లే బాయ్ ఎక్కిస్తారు కదా, ఇది కార్లు, ఈ ఏజ్ లోనే కార్లు, బైక్లు, సెల్ ఫోన్స్. అప్పట్లో 30 రూపీస్ ఎంతో ఇన్కమింగ్ కాల్ ఉండేది పర్ మినిట్. ఆ రోజులు సెల్ ఫోన్ వాడేవాడు నేను. ఎలా ఉంటుంది చూడడానికి, అమ్మ వీడి ఈ ఇదిలో ఉన్నాడంటే వీడు ఎంత డైమండ్ స్పూన్, బాగుంది గోల్డెన్ స్పూన్. అది మాత్రం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు డాడీ? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్. మమ్మీ కూడా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ లో సూపరింటెండెంట్ ఇది చేసి. సో ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్. సగం బంజారా హిల్స్ మందే, సగం కాదు కానీ ఓకే, ఇండిపెండెంట్ హౌస్ అని సెటిల్డ్, అప్పటికే సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత మామయ్యకి నన్ను చూసి మా డాడీ మమ్మీ వీళ్ళందరిని చూసిన తర్వాత ఇదేంటి ఈ అబ్బాయి గురించి ఇలా చెప్పారు అని ఇమ్మీడియట్ సెకండ్ థర్డ్ డే మారిపోయింది. 1 వీక్ లో ఇద్దరం కలవడం స్టార్ట్ చేసాం, ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1-2 months లో సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. కార్లు ఒకే కార్లో తిరగడం స్టార్ట్ చేసాం. అట్లా ఇద్దరు ర్యాప్ అలా అలా పెరిగి ఇంకా అసలు సిటీలో డానీస్ ఆన్ కార్లని మనయ్యగా అదొకటి ఉంది. బట్ అది బాగా క్రియేట్ చేశారు. నేను ఫస్ట్ లో బాగుంటుందా ఎవరైనా అనుకుంటారని చూద్దాం. అనుకునే వాళ్ళు ఇప్పటికే అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటి. చాలా చూసాను నేను డానీస్ ఆన్, మణికొండలో చూసా, ఫిలిం నగర్ లో, అన్ని చోట్ల ఉంటది. డానీస్ ఆన్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే, ఆ డానీ అని తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, చాలా మాటలు ఉన్నాయి. బట్ సమ్హౌ పర్సన్ ఈస్ లైక్, తను ఎమోషనల్లీ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. ఓకే, ఇస్ వెరీ ఎమోషనల్. ఎదురు ఎవరైనా నేర్చినా కూడా తన కళ్ళ మండీలు వస్తాయి. దట్స్ వాట్ ఐ లైక్. అలా కట్అవుట్ చూసేప్పుడు ఎప్పుడు మమ్మల్ని పిల్లని గాని పాప మాకు తనని గాని నన్ను గాని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బయట 100 మాటలు పుట్టొచ్చు, 100 నన్ను ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు, నన్ను ఏ రోజు తక్కువగా చేసి మాట్లాడలేదు. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాన్న లేనప్పుడు కానీ ఏ రోజైనా హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. కళ్ళతో చూసినది నిజాలు కావు కదా, అంతే. నా వెనకాల ఉండి నన్ను ఇప్పటికి కూడా, ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, తను ఇండస్ట్రీలో ఉన్నాను. యు నో వాట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే, నా కళ్ళతో నేను చాలా చూసాను కాబట్టి చింటూని, అవన్నీ నిజాలు కదా నాకు తెలుసు. అదే, కానీ బయట ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినోడికి ఓహో ఇదే అనుకుంటాం. అదే, బట్ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అవసరం లేదండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి 100% 100 మంది ఉంటే 100 మంది దగ్గర మనం మంచి అనిపించుకోలేము. క్యూట్ ఫ్యామిలీ. ఇది ప్రింట్ నీ బిడ్డ. అవును, యూఎస్ పేస్ట్ వాళ్ళు. అసలు నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా. నా కూతురు చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి, వీళ్ళ పోలే. అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే, మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. I had some complications. సో తను చింటూ అంటే అప్పుడు లివర్ ఇది ఫాదర్. సో వద్దు, ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి అని. దట్ వాస్ లైక్, హీ వాస్ లైక్, నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు, ఓ పాప చాలు. నేనే కొన్నిసార్లు ఉండాలి, నేనే ఎక్కువ సపోర్ట్ చేశాను. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఎవరైనా. ఈ మధ్య పర్లేదు, ఏమవుతుంది, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పాప ఉంది చాలు. ఓకే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. I had severe complications పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు,
చాలు పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే లేదు అంతలా నార్మల్ గానే ఉన్నారు? అన్ని కొంచెం- టాబ్లెట్స్ మింగి కూడా. ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. నాట్ లైక్ దట్. అది ఎందుకో మరి నాకు కానీ వదిలే, అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం. అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి అరిగిపోవాలని. డైజెస్ట్ అవ్వాలి అసలు టాబ్లెట్ చూడు అసలు మామూలు తెలియదు. తెలివితేటలు చూడు, అరిగిపోవాలని. అడిగిపోవాలని అంట అది తినడం. సో అది ఎట్లా అయిందో తెలియదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలియదు. మార్నింగ్ లేచేపటికి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట. బాగా ఇట్లా బ్లర్ అవుతా ఉంది. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అప్పుడు అయింది. ఇమీడియట్ హాస్పిటల్ దేవుడు తీసుకెళ్లిపోయారు. అక్కడ కూడా మొత్తం అంతా చేయించారు. ఇమీడియట్ గా లేదు హాస్పిటల్ లేదు ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది, చాలా ఉంది ఇతను టార్చర్ పెట్టి. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మకి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు. వారిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుధాకర్ వస్తున్నా ఎక్కడ ఎక్కడ సేమ్ డే ఇంటికి వచ్చేసాను. అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో కూడా ఏమో ఎక్కువ వేసుకుందా ఉన్న డౌట్ ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి, ఏమైతే అదైంది ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమీడియట్ గా పెళ్లి సీన్. ఇంకా మా మామగారు అప్పటికి 10%. 10%. ఇంకా 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట, ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నాం. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేరు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్ ప్రాబ్లం ఉండేది. ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. మేమిద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరమే ఫేమస్ చేస్తాం చిలుకూరు. అప్పుడు అసలు జనాలు అసలు ఉండేవాళ్ళు. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఆ లంచ్ ఫుడ్ కూడా గిట్ అంతా లంచ్ అన్ని అక్కడే. వీళ్ళ అమ్మ మంచి వంటలు ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా చేసి పంపించేది క్యాస్ రోల్స్ లో. హ్యాపీగా. మా మామగారికి ఏం తెలియదు పాపం. సో కీసరగొట్టలో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమర్తి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని మనకి చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కీసరగొట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు చిలుకూరు కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. లేవు కదా సినిమాలో లేదు లేదు అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి, వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్ళి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మా అమ్మ నాన్న అలా చూసారు. మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు అదే రోజు ఇంటికి తీసుకెళ్లి తర్వాత మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు. 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు డైరెక్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా. తర్వాత మంచి ఇక్కడ సత్యసాయి కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీలో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు. మొత్తం అందరూ టోటల్ మామయ్య సర్కిల్ ఎంత మంది ఉన్నారో అందరూ వచ్చారు. సీఎం దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మొత్తం అసలు పొలిటీషియన్స్ మొత్తం. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూర్చొని అంటారు, ఎవరెవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు, ఇంత మంది వచ్చారు నీ పెళ్లికి, నీ రిసెప్షన్ కి. పీక్ లో ఉన్నారు మా మాది మా వెడ్డింగ్ కార్డు. ఇట్ వాస్ లైక్ అ బుక్. అప్పట్లో బాపు గారు పర్సనల్ గా డిజైన్ చేశారు. ఆయన బాపు గారు డిజైన్ చేసి ఇచ్చారు. అది కూడా ఈ రోజుకి తేవాల్సింది నేను. వెడ్డింగ్ కార్డు ఉందా? ఓ సూపర్. నేను అవి నాకు చాలా ఇది వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టుకుంటా అందరు పెళ్లిళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అవి గుర్తుండాలి మనకి. ప్లస్ బాపు గారిది చాలా పెద్ద వినాయిల్ వెనకాల సత్సాయి కళ్యాణం ఎంత ఉందో సీతారాములు అది వేసి ఇచ్చారు. పెద్ద వినాయిల్ పెట్టారు. బట్ ఇప్పుడు చింటూ అంటే ఏజ్ అయిపోయి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఎంగిల్ ఎలా ఉంటారండి శాంతి గారు? అంటే నీ ఉద్దేశం ఏజ్ అయిపోయి ఇలా కనిపిస్తాడు అంటే ఏంటి? ఆల్వేస్ హ్యాండ్సమ్. He's always handsome. ఓకే నేను అంటాను. నేను నా కళ్ళతో చూస్తే నా కళ్ళతో నాకు తను తప్పితే ఇంకెవరు హ్యాండ్సమ్ గా కనిపించారు. ఫస్ట్ తనే కనిపించారు. ఇంత హ్యాండ్సమ్ కాబట్టి సిటీకి డాన్ అయ్యాడు. సిటీకి డాన్ అయ్యాడు అంటే చెప్పడం చూడు, రేపు అందరు కళ్ళు పట్టుకొస్తారు.
వాళ్ళకి అది ముందు పోలీసులు వస్తారు డాన్ ఏంటి, నేను ఆ డాన్ కాదు నార్మల్ డాన్ అని చెప్పుకోవాలి. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ ఎందుకు ఆ, రావాలి? నీ ఫ్యామిలీ ఎందుకు? అసలు అది రాలేదు అంటే వాళ్ళిద్దరు నిజంగా చెప్పండి గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్లు లెక్క. మొగుడు పిల్లలు 100% గొడవలు రావాలి. అది వాళ్ళు అది ఏమైతుందంటే మా ఇద్దరిలో ఒకటి ఉండేది ఏంటంటే, నాకు కూడా ఒకటి, నేను గజని తెల్లారులేస్తే మర్చిపోతా. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరిపోవాలి. ఏం లేదు, ఇలా ఇలా కళ్ళలో కలిపెట్టి 2 నిమిషాలు చూస్తే ఆటోమేటిక్ ఇలా సీరియస్ చేసి తనగా నవ్వేస్తా. నవ్వుతాయి. ఇంకోటి ఏంటో తెలుసా, మార్నింగ్ లేవు కానీ సీరియస్ గా కాఫీ తాగుతావా, ఏం చేస్తా తర్వాత 5 నిమిషాలు చదువుకో. ఎలా చూస్తావు చింటూ, ఆ? ఎలా చూస్తావు? అంటే నేను అంటే రొమాంటిక్ లుక్ మామూలుగా ఇలా చూసినా చాలు ఇలా చూస్తుంది. మనం ఇలా చూస్తుంటాం సీరియస్ గా చూస్తుంటాం. శాంతికి వెళ్ళి చూడాలి. నవ్వు ఆపుకోలేదు అస్సలు. నాకు నవ్వు Immediate. వచ్చేస్తుంది. అసలు ఎట్లా అంటే అంత పెద్ద కట్అవుట్ అలా చూస్తుంటే మీకు నవ్వు వస్తుందా? నవ్వే వస్తుంది. వేరే వాళ్ళకి ఇది రాదు. కూడా నువ్వు నాకు వేరే నవ్వు యాంగిల్ వస్తుంది. తీసావా? ఇంత కట్అవుట్ నవ్వు వస్తుంది. ఆ, నాకు అంటే కోపాలు అవన్నీ ఎక్కువసేపు గ్రడ్జ్లు ఉండవు. నాకు కోపం వచ్చింది అంటే ఆ 10 నిమిషాలు లక్కీగా తనతో కూడా. అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా ఇమీడియట్ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా విడిపోవాలని అసలు ఎప్పుడైనా ఆహా పెళ్ళైన తర్వాత Never. కొంతమంది చాలా మందికి ఇదే ఉంటుంది, సినిమా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నా, బయట వాళ్ళు సినిమా వాళ్ళని చేసుకున్నా. ఫస్ట్ థింగ్ అండి, గొడవలు వస్తాయండి. గొడవలు రాకుండా ఉంటే మన మనుషులమే కాదు, కోపాలు రాకుండా అలగకుండా ఉంటే అది మన మనుషులం కాదని లెక్క. బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా నెట్టుకొని వస్తాము, దాన్ని ఎలా మనం కాంప్రమైజ్, ఏదో ఒక పాయింట్ లో మొగుడో పెళ్ళామో కాంప్రమైజ్ అవ్వాలి. ఏదర్ హెమ్ ఆర్ మీ. అవును. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అరిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తనే వచ్చి నాకు సారీ ఎవ్రీ టైం తనే చెప్తారు, వేరే విషయం. పార్దు ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే నేను చింటూ తప్పు చేశా. భార్య కింద భార్యకి లొంగిపోయి ఉంటాడు. చింటూ అందుకే కంప్లైంట్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు నువ్వు. ఓహో ఇది కూడా ఉందా నా మీద? తీయండి మొత్తం మీ ఇష్టం, తీయండి బయటికి తీయండి ఇద్దరు కలిసి. అదే ఉంది కదా. సో ఫస్ట్ కపుల్ ఇంటర్వ్యూ కాబట్టి బయట చింటూ నీ గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ నీ దాకా వచ్చి ఉంటుంది, తన దాకా కూడా వచ్చి ఉంటుంది. తను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఇంకా తన దగ్గరికి ఇంకా రావడానికి చాలా ఈజీ అయిపోయింది. బిఫోర్ అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అండ్ పెద్దగా తెలియదు కాబట్టి, తన నెంబర్ తెలియదు, తను తెలియదు కాబట్టి ఎవడో వచ్చి మాట్లాడటానికి అప్పుడు కాదు కాదు, she was always working. I was always working. I'm into business. నేను చెప్పేది ఎస్ బిజినెస్ పరంగా రీచ్ అంటున్నావు. Reach. ఇండస్ట్రీకి ఎప్పుడు Ah. తెలుస్తాం మనం Yes. ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటేనే అది తెలుస్తాం correct, మనం. అది correct. చింటూ మీరు అన్నట్లుగానే బిఫోర్ నాన్నగారికి ఎలా ఎక్కించి చెప్పారో, తను ప్లే బాయ్, అమ్మాయిలతో తిరుగుతాడు, చాలా మంది లవర్స్ ఉన్నారు, అఫైర్స్ ఉన్నాయి అనే మాట నాన్నగారు విన్నారు. చాలా మంది చెప్తే నాన్నగారు పోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మీరు ఇప్పటి వరకు బయటికి రాలేదు కాబట్టి, చింటూ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మంచిగా హైట్ వెయిట్ డాన్ లాగే ఉంటాడు కాబట్టి ఈ అఫైర్స్ ఎక్కువ అమ్మాయిలతో అనే మాట నేను చాలా సార్లు విన్నాను. నేనే చింటూకి 2-3 సార్లు నేనే అడిగాను, ఇట్లా వస్తున్నాయి రూమర్స్ నీ మీద, అదేంటో అంతమంది ఉన్నారు, మరి నీ మీదే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు, నువ్వు చాలా పెద్ద యాక్టర్ కూడా కాదు, నీ మీద కావాలని వాళ్ళు అంటే ఏదో ఒక తెలియని శత్రుత్వం అంటారు కదా, అదేం లేదు కదా, ఎందుకు అనవసరంగా ఇలాంటి రూమర్స్ నీ మీద క్రియేట్ చేస్తున్నారు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఎత్తుకోవచ్చు కదా అంటే, అదన్నీ కామన్, నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు, నా మనసు ఏంటో నా చుట్టూ ఉండే అందరికీ తెలుసు అని అన్నారు. యాజ్ ఎ వైఫ్ గా మీరు చాలానే వినుంటారు, ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఏం చెప్పారు మీరు అసలు చెప్పిన వాళ్ళకి? కానీ నా దగ్గర కాల్స్ వచ్చాయి, మీరేమన్నా మీకు తెలిస్తే మీకు చెప్పండి అని, చాలా వచ్చాయి, చాలా వచ్చాయి నా దగ్గరికి. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఐ ట్రస్ట్ హిమ్. నమ్మకం అనేది దేనికని, ఎనీ రిలేషన్షిప్ నమ్మకం అనేది మెయిన్ పునాది అండి. సో అది లేనప్పుడు కలిసి ఉండడం కూడా వేస్ట్, వీ కెన్ నాట్. బట్ 100 మాటలు వస్తాయండి, బట్ అల్టిమేట్ గా తను ఏంటి అనేది నాకు తెలిసినప్పుడు వీళ్ళందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు అనేది 100 times ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో తను ఏం మంచి చేశాడో ఎవరికీ తెలియదు. సో చింటూ మంచి చేసావంట కదా అని 10 మంది మాట్లాడుకోరు, రే చింటూ ఏంట్రా, చింటూకు ఆ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఇచ్చేసారంట కదా, చింటూ వాళ్ళతో తిరుగుతారంట కదా, పెళ్ళ నాకు అది వచ్చేసి ఏంటమ్మా నువ్వేంటి ఇంత బాధపడుతున్నావు అంట కదా, అయ్యో నీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను మీకు చెప్పానా వచ్చి డైరెక్ట్ ఇలా అడుగుతారా? అడిగారు నన్ను, ఓకే ఏంటమ్మా నీకేంటి, నీ పరిస్థితి ఏంటమ్మా, నాన్న తర్వాత ఇలా జరిగింది ఏంటమ్మా, నేను మీకు వచ్చి కష్టం చెప్పుకున్నానా, నా కష్టం తీర్చమని నేను అడిగానా? లేదే. నేను ఈ రోజు మీ ఇంటికి రాలేదే, నేను వచ్చి మిమ్మల్ని వచ్చి నా కష్టం తీర్చండి, మా ఆయన నన్ను కష్టాలు పెడుతున్నాడు, నా బాధ తీర్చండి నేను ఎవరిని వచ్చి అడగలేదే. మీకెందుకు బాధ, మీ ఇంట్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి అయ్యా బాబు, నన్ను ఎందుకు వచ్చి నన్ను ఇది చేస్తారు, ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో 100 ఉంటాయండి ఇప్పుడు ఇండస్ట్రీలో, ఎవరి మీద రాలేదు, ఎవరి మీద ఇట్లాంటి గాసిప్స్ రాలేదు.
ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క గాసిప్. నేను ఆ ఫ్యామిలీలో పుట్టిందానండి. మా నాన్న గురించి కూడా వచ్చాయి గాసిప్స్ మేము చిన్నప్పుడు. అట్లానే వదిలేసేసుకొని మా నాన్న అయ్యో మా నాన్న ఇలా చేసేసారు కదా అని ఉంటే ఈ రోజున ఎలా ఉండేది? నో, నేను ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగిందని. సో ఐ నో వాట్ ఎవర్ చాలా జరిగాయి అన్నారు, చాలా వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఇప్పుడు కూడా నా ముందు తెలియకుండా గబుక్కని ఒక మాట కొంతమంది నోరు జారేస్తారు కూడా, నోరు జారేస్తారు కూడా. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు ఎప్పుడైనా చెప్పారా మంచి సమాధానం ఎవరికైనా? అందరికీ చెప్పాను. నాకు లేని బాధ మీకెందుకయ్యా? ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ ఇస్తుంది. నాకు లేని బాధ మీకెందుకు? ఇంకోసారి నేను నమ్మాను, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి అయ్యో నేను మంచోడి అని ప్రతి ఒక్కరి దగ్గరికి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ అనేది కానీ, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది కానీ 10 మంది మాటల మీద నడవదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ 2 individuals. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ రోజు వరకు వీవ్ బీన్ మ్యారీడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఈ రోజు వరకు తను నా ఫోన్ చెక్ చేయడు, నేను తన ఫోన్ చెక్ చేయను. ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా we know the passwords. తెలుసు, we know the passwords. ఫోన్స్ అక్కడే ఉంటాయి, అస్సలు అవసరం లేదు. సో 100 మంది 100 మాట్లాడినా నేను సంతోషంగా ఉన్నానా లేదా, నేను తను నాతో ఎలా ఉన్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. సో తనైతే పిచ్చ క్లారిటీగా ఉన్నారు చింటూ. నువ్వు ఎలా తీసుకుంటావు దీన్ని? అంటే బయట మాట్లాడుకున్నప్పుడు నీ ముందు కూడా మాట్లాడుతావు. నా ముందు ఎవడు మాట్లాడు, మన కట్టోటి కూడా మాట్లాడతాడు. ముందు వాడు కొడతాడు 2 రోజులు ఎగడు, మన ముందు మాట్లాడు. ఎప్పుడన్నా మనం అందరూ నాతో చాలా బాగుంటారు. వెనకేమనుకుంటారో మనకు అనవసరం. ఇప్పుడు మా మామయ్య ఒకటే చెప్పారు, ఇండస్ట్రీలోకి నువ్వు వస్తున్నావు అంటే ఇటు నుంచి వదిలేయాలమ్మా, గుర్తుపెట్టుకో. సక్సెస్ కూడా నీకు సక్సెస్ వచ్చిందా, ఎప్పుడైతే నెత్తికి ఎక్కుద్దో ఆ నెక్స్ట్ డే నీకు ఏమైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అవుట్, అసలు కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ చాలా మంచి మాటలు ఆయన నేర్పించారు, అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. సో నా ముందుకు వచ్చి డైరెక్ట్ గా ఎవడు అండవు, బాగా ఉంటారు. బట్ వెనకాల 100 అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారని తెలుసు, మళ్ళీ వాళ్ళే వచ్చి నాతో అన్న అని మాట్లాడతారు. అయినా కూడా నేను కూల్గా ఉంటాను. ఇప్పుడు మన అన్నప్పుడు, మన ముందు ఇది రానప్పుడు వెనకాల నువ్వు నా గురించి ఇలా అన్నావు అంట కదా అని వెళ్ళిపోయి గొడవ పెట్టుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేనుండైతే నేను కాదు. ఐ విల్ బీ హ్యాపీ. నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, దే షుడ్ బీ హ్యాపీ. దిస్ ఈస్ మై మోటో. అలా నాకు ఇంత అండర్స్టాండింగ్గా నన్ను అర్థం చేసుకునే వైఫ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్. అంటే షీఈ్ వైఫ్ కన్నా మోర్ దెన్ అ ఫ్రెండ్ నాకు. కాబట్టి ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి ఈ మధ్యలో ఈ బ్యారియర్స్ అట్లాంటి. తను నీకు దొరకటం లక్కీ కాదు, సో నువ్వు తనకు దొరకటం లక్కీ అనిపించింది నాకు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ యాజ్ మై వైఫ్. ఇప్పుడు మా అమ్మ ఎలా చూస్తుందో ఈక్వల్ టు మా అమ్మ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది మా అమ్మలాని. నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఏ రోజు కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటం కానీ, ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడగటం అట్లా ఎప్పుడు లేదు. ఫోన్ ఒకవేళ చేసిందా ఎత్తి నాకు టైం పడుతుంది రావడానికి, ఓకే. ఆ ఫ్రెండ్స్ అడుగుతారు, ఇంత అండర్స్టాండింగ్ ఏంట్రా మీ ఆవిడ, అసలు మాకు కూడా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అలా పెట్టావు. I don't know, somehow I don't call him. Once నాకు ఇలా ఈ టైం పడుతుంది అని చెప్పేస్తాడు ముందే. Once I'll give him a call. ఒక్కసారి కాల్ చేస్తా, లేట్ అవుతుందా ఏంటి అంటే, ఐ హ్యావ్ టు, నేను వెయిట్ చేయాలా తలుపు తీయడానికి, లేదా పడుకోనా ఏంటి అని కాల్ చేస్తా. లేదు టైం పడుతుంది నువ్వు పడుకో. ఈవెన్ దో ఐ డోంట్ స్లీప్, నాకు తను వచ్చే వరకు టెన్షన్ అనమాట, వస్తున్నారా. బట్ లంచ్ టైం అండ్ డిన్నర్ టైం 2 మాత్రం ఇద్దరం ఫోన్లు చేసుకుంటాం. ప్రపంచంలో ఆడవాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది దేవుణ్ణి, కానీ శాంతి మటుకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది నిన్నే. శ్రీనివాసుడు, మరి పేరులో శ్రీనివాసు ఉంది కదా. ఓ అలా ఇందాక మీరు అందరూ వేస్తున్నారు, మరి క్రిస్టియన్ స్టాంప్ ఇచ్చినా కానీ తను మటుకు శ్రీరామచంద్రుడు మా శ్రీనివాసుడు అని నమ్మిన. ఐ డోంట్ సే దట్ శ్రీరామచంద్రుడు అని చెప్పట్లా, బట్ నాకు మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏదో తేడాగా ఉందేంటి, అలా చూస్తావు ఏంటది మాటికి ఎలా చూస్తున్నాడు ఇట్లా. నీకు డైలాగ్ అర్థం కాలేదా? శ్రీరామచంద్రుడు అంటలేదు, ఐ యామ్ నాట్ గివింగ్ యు సర్టిఫికెట్. ఆయన శ్రీరామచంద్రుడు అసలు మీకు చెప్పానా రోషిని గారు అంటే నన్ను తిడుతున్నారు. వినపడలా. దిస్ ఇస్ లైక్ thumbnail వాడుకోవచ్చు. మా ఆయన శ్రీరామచంద్రుడు కాదు. అది he used to have girlfriends. నాకంటే ముందు, నా తర్వాత అని చెప్పట్లా. నాకు ఇప్పుడు కూడా అందరూ లేడీస్ ఎగిరిపోయాయి ఒక్కసారిగా అనగానే. అట్లా కదా అలా కదా అందుకే కపుల్ ఇంటర్వ్యూస్ వద్దని చెప్తావు. మాట మనకి తూతూ అంటావు.
అంటే తన పెళ్లికి ముందు ఫస్ట్ ఉంటాయి కదా క్రష్లు, ఓకే వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను వండి పెట్టేదాన్ని. వచ్చేప్పటికి ఈయనకి షాక్ అనమాట, ఏంటి ఇది వచ్చింది ఏంటి అని. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని, వచ్చేదంతా వాళ్ళకి స్వీట్ కాఫీ ఇచ్చేదని. వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి పోయా కన్నా వాళ్ళకి ఏదో ఆతిథ్యం చూస్తే వాళ్ళే వచ్చి అంటే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ లో ఏమి ఉండేది కదా, చిన్నప్పటి క్రష్ అంటే ఎలా ఉంటాయి. సో దే యూస్ టు బి లైక్ వెరీ క్లోజ్, నాతో క్లోజ్ గా ఉంటారు ఇప్పటికి కూడా. అండ్ పరిచయం అయిన తర్వాత నన్ను వదిలేసి ఆమెతో ఎక్కువ క్లోజ్ గా మొదలెట్టారు తన ఫ్రెండ్స్ అందరూ. ఇప్పటికీ తనకి తనకి ఆడవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ అంటే ఎవరు ఇప్పుడు అందరు ఇప్పుడు నాకు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి అందరూ తనతో క్లోజ్ గా మాట్లాడతారు. ఏదంటే వాట్ ఎవర్ దిస్ ఏంటంటే వీ ఫీల్ సెక్యూర్డ్ విత్ హిమ్, ది సే దిస్, ఐ మస్ట్ టెల్ దిస్. ఎవరు అంటానమ్మా చింటూతో సెక్యూర్డ్ గా ఉంటుంది, అందరిలాగా తన లుక్స్ కూడా నెగటివ్ లుక్స్ ఉండవు. వీ ఫీల్ వెరీ సెక్యూర్డ్ వెన్ వీఆర్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకని నువ్వు ఏమన్నా అనుకుంటావు, నాకు అసలు అదే బాధ లేదమ్మా అనేది. వాళ్ళు నాతో ఇప్పుడు బాగా క్లోజ్, ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ ఎవరన్నా సరే నాతో బాగా క్లోజ్ ఉంటారు. అండ్ అంటే ఆ అనుమానము అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో అదే పెరుగుతుందండి. వన్స్ వీ హ్యావ్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అదర్, సో అవి ఇవన్నీ ఏం రావు. చెప్తున్నాను మీ ట్రస్ట్ ఎప్పుడు అలానే ఉండాలి మా చింటూ పైన, అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మా చింటూ దాన్ని నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను 100%. సో నిలబెట్టుకుంటావు. ఇద్దరు ఆడవాళ్ళకి ఆన్సరబుల్, ఒక భార్య ఒక కూతురు సొసైటీలో తల ఎత్తుకునేలాగే ఉంచాలి అంతే. బట్ పెళ్ళైన తర్వాత మామయ్యని చూసి అలవాటు అయిపోయిందా యాక్టింగ్ చేయాలి డెఫినెట్ గా, వాళ్ళందరినీ చూసి వచ్చేసిందా? మామైతే ఎక్కువ ఉండేవాడిని కాబట్టి ఆ షూటింగ్ ఆ లొకేషన్స్ ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ అయ్యా కాబట్టి అదేంటో తెలుసు. అంటే నేను చైల్డ్ ఆర్టిస్టే, నేను ఆల్రెడీ చిన్నప్పుడు 2 సినిమాలు చేశా చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పట్లో ఒకటి అదే ఇది అమానుషం అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత మన పాపే మా ప్రాణం అని కృష్ణరాజు గారు సుహాసిని గారు హీరో హీరోయిన్, దాంట్లో నా సిస్టర్ మెయిన్ క్యారెక్టర్ చేసింది. పాపే మా ప్రాణంలో మన జయకృష్ణ గారు ఉండేవాళ్ళు, గుర్తుంది? జయకృష్ణ గారు ప్రొడ్యూసర్. సో దాంట్లో చేశాను. సో 2 సినిమాలు చేసిన తర్వాత ఏం పెద్ద ఇది చేయలేదు, కానీ చిన్నప్పటి నుంచి అలా కొంచెం సర్కిల్ అలా ఉండేది. ప్లస్ మామయ్య వచ్చిన తర్వాత అది పెరిగింది. ఒకసారి జిమ్కి వెళ్తుంటే నేను మా రవిబాబు అన్న ఇద్దరం ఎదురెదిరిల్లే మేము. సో వెళ్తుంటే ఒకరోజు రవిబాబు అన్న ఆపి, అంటే నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అడిగితే అంటే ఎక్కడ నేర్చుకోలేదనే, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సార్ నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. వెళ్తే ఆ రోజు ఆయన బిజీగా ఉన్నారు, వచ్చేసాను. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత కోఆర్డినేటర్ ఫోన్ చేశారు, సార్ రమ్మన్నారండి ఒకసారి మీరు ఫ్రీగా ఉంటే రండి. సరే వెళ్ళి కలిసిన తర్వాత ఇలా ఉందని చెప్పారు. చెప్తే మరి యాక్టింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదనే. ఏం కాదులే, నువ్వు వచ్చే నేను చూసుకుంటాలే. అట్లా స్టార్ట్ అయింది జర్నీ. అది ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్ నువ్విలా అని, అందరం కొత్త. అవన్నీ చూస్తే ఇట్లా టెర్రర్, అప్పటికే యాక్టింగ్లు రావు ఏం రావు, డైలాగులు చెప్పమంటారు. ఫస్ట్ షాట్ చేయగానే బాగానే చేస్తున్నావు కదా అన్నాడు. ఓహో ఫస్ట్ షాట్ బాగానే చేసావు అనమాట, అయితే ఓకే. కానీ ఆ సినిమా అంతా లెర్నింగ్ ప్రాసెస్. అది అయిన తర్వాత వెంటనే కృష్ణవంశీ గారి దగ్గర పైసా పడింది. ఇంకా కృష్ణవంశీ గారు రవిబాబు అన్న ఇద్దరు టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. అండ్ వాళ్ళ టేకింగ్ కానీ ఇది కానీ, వాళ్ళ చిన్న ఐబాల్ మూవ్మెంట్ అటు ఇటు మిస్ అయినా కూడా ఊరుకోరు. సో మా మామయ్య అయితే నాతో ఏమన్నారంటే, అమ్మయ్యా ఒక 4-5 లక్షలు మిగిల్చామన్నారు. దేనికి అని, యాక్టింగ్ స్కూల్కి పంపాల్సిన అవసరం లేదు, శుభ్రంగా రవిబాబును కృష్ణవంశీ ఇద్దరు కలిసి పిండి అవతలేశారు, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ఆ ఖర్చు మిగిల్చామమ్మా అని చెప్పన్నారు. ఫస్ట్ నుంచి గుండెతోనే ఉన్నావా? ఆ సినిమా అప్పుడు గుండె, ఇంకా అదే అంటున్నా, అది కంటిన్యూ అయిపోయింది. మామూలుగా అయితే హెయిర్ స్టైల్ బాగుంటది కదా. అంటే రవిబాబు గారు అసలు ఆ లుక్, ఆ టిపికల్ లుక్ ఆయనే చెప్పారు, అసలు ఈ లుక్ ఎవరికి అంత సెట్ అవ్వదు, ఇట్స్ వెరీ టిపికల్ అండి, హైట్ కి అది బాగా సెట్ అయింది, నెవర్ చేంజ్ ఇట్ అని చెప్పి ఆయన అంటనే ఉన్నారు. మధ్యలో ఒకసారి కొంచెం హెయిర్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ రకరకాల హెయిర్ స్టైల్స్ ఇష్టపడతాం ఈ ఏజ్ లో, అలాంటిది ఎప్పుడు ఇలా గుండె అంటే కష్టంగానే ఉందా? కష్టమే, బట్ నేను మొన్నటి వరకు మళ్ళీ హెయిర్ తో ఒక 4 years కోవిడ్ అప్పుడు హెయిర్ తో స్టార్ట్ చేసి చాలా సినిమాలు చేశా. కిలాడి, భగవంత్ కేసరి, బాల్తేరు వీరయ్య, ఇంకొక 4-5 సినిమాలతో రిలీజ్ కున్నాయి హెయిర్ తో చేసా. బట్ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ ఇలాగే వస్తున్నాయి నాకు. అంటే ఇలా చాలా సినిమాలు వదిలేసి వచ్చింది. ఇప్పుడు ఈ లుక్కే కావాలి అంటే, అరే మనం హెయిర్ తో ఇది చేస్తున్నాం కదా అంటే, కాదండి ఆ లుక్ అయితే మేము అనుకుంటున్నాం అని అలా వదిలేసి తర్వాత నాకే అనిపించింది, ఏంట్రా మనం సినిమాలు వదిలేయడం ఏంటి, దీని గురించి లేదు మన ప్రొఫెషనే అది, మన బ్రెడ్ అండ్ బటర్, వేరే బిజినెస్లు ఏం లేవు, సో దీని మీదే ఇది కాబట్టి అని చెప్పి వెంటనే ఇలా షేవ్ చేయగానే రవిబాబు అనే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, క్యారెక్టర్ ఉంది మొన్న చేసాం, తను మెయిన్ క్యారెక్టర్ చేసింది.
అవునులో నాకు ఎలాంటి క్యారెక్టర్ పడిందో ఇప్పుడు రవిబాబు అనే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసింది. గుండె నువ్వే గీసేసుకున్నావా? అంతే నేనే, ఇంట్లో షేవింగ్ గివింగ్ అన్ని నేనే. ఓకే, డైలీ గుండె చేయాల్సింది. ప్రో అయిపోయా. సో బట్ Shooting ఉంటే రోజు సీజన్ లో భలే కష్టంగా ఉంటది కదా. గుండెలో ప్రో అయిపోవడం అంటే మనం చూసి నా ఫ్రెండ్స్ చాలా మంది ఏ సెలూన్ అంటే సెలూనా పాడా మా బాత్రూమ్ లో మిర్రర్ డైలీ చేయాల్సిందేనా? కాదు, డైలీ అవసరం లేదు, 3-4 days ఒకసారి. ఓకే, 3-4 days ఒకసారి చేస్తా. మరి కంటిన్యూటీలు అలా ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే చేయాల్సి వస్తుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనే చేయాల్సి వస్తుంది. ఓకే, పాపం ఒక్కొక్క వైఫ్ కి ఎన్ని కోరికలు ఉంటాయి. మా ఆయన అబ్బాస్ హెయిర్ స్టైల్ లో అలా చూసేసింది కదా, అబ్బాస్ హెయిర్ స్టైల్ లో చూసిందిగా, చూడండి చూసి అప్పుడప్పుడు ఇప్పుడు ఆ దువ్విని చూస్తుంటే నేనే ఏడిపిస్తుంటది. మీకు హెయిర్ బ్రష్ కావాలా, నేను వాడుకోవాలా? ఇప్పుడు వచ్చే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా హెయిర్ డ్రైర్ జుట్టారు పెట్టుకుంటామని ప్రామిస్ ఇదన్నమాట. నేను కంట్రోల్ అనుకుని వచ్చా. నేను రోజు ఏడిపిస్తా, మా ఇద్దరి మధ్య ఇలానే ఉంటుంది అనమాట. ఓకే, ఎవ్రీ సింగిల్ డే నేను ఏడిపించడమో తన నేర్పించడమో, వీఆర్ లైక్ దిస్ అంతే. సరదాగా జోకులు వేసుకోవడము, తిట్టుకున్నా కూడా ఇద్దరు ఒకవేళ ఒకళ్ళనొకళ్ళు చిన్నగా క్రిటిసైజ్ చేసుకున్నా కూడా ఇట్ ఇస్ లైక్ కంప్లీట్ అంటే జోవియల్ గానే ఉంటుంది. బట్ ఫస్ట్ లో మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, లెంత్ క్యారెక్టర్స్ పడ్డాయి. లెంత్ క్యారెక్టర్స్ తర్వాత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. 100% తగ్గింది, ఇంపార్టెన్స్ తగ్గించారు డైరెక్టర్స్. బికాస్ ఆఫ్ కథ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం కావచ్చు. మామయ్య ఉంటే ఇంకొకలాగా ఉండేదేమో అని కొంతమంది అనుకుంటారు. అయి ఉండొచ్చు. టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కదా. సో మన సపోర్ట్ ఉంటే అది వేరే ఇండస్ట్రీలో, మన సపోర్ట్ లేకపోతే మనకి ఎదగాలంటే కష్టంగా ఉంటది కొంచెం. నేను ఈ రోజు మావయ్య సపోర్ట్ తో ఒక్క సినిమా కూడా చేయలే. ఇది జస్ట్ పేరు చాలు కదా. పేరు ఓకే, బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇట్లా రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడిగారు, ఏంటి మీ అల్లుడు కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాడు కదా అంటే, అది మాత్రం ఆయన ఇదే, ఎక్కడ నేను ఎవరికి రికమెండ్ చేసి మా అల్లుడిని పెట్టుకోమని చెప్పలేదు, అతను సొంత దీంతోనే వచ్చాడు. సో నా ఫ్రెండ్స్ కూడా అందరూ అప్పుడు అన్న మాటలన్నీ అవును సినిమా చూసాక పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. ఇంత మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అది పెద్ద హిట్ అవును, అప్పుడు అది బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు తర్వాత రాజా ది గ్రేట్ కానీ F2 ఇవన్నీ మంచి క్యారెక్టర్సే, అనిల్ రావిపూడి అని కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే హెయిర్ ఎప్పుడైతే మనం ఇన్ని సినిమాలు చేస్తాం కదా, బోర్ కొడుతుంది జనాలకు కూడా, కొంచెం మార్చాలి అన్న ఇదిలో కోవిడ్ అప్పుడు హెయిర్ చేయడం స్టార్ట్ చేశాను, హెయిర్తో చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు తగ్గినాయి. అంటే జనాలకి ఏంటంటే ఈ లుక్ గుర్తుండిపోయింది. అట్లా నేనే చెప్తాను కదా, సినిమాలు వదిలేసినవి ఉన్నాయి, ఇంకా మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇంకా దిస్ ఇస్ ఇంకా వెరీ లేట్, ఇంకా తప్పు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో ఇప్పుడు అంత మంచి మూవీస్ రిలీజ్ కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రొడక్షన్ లో 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్. ఓకే, నౌ బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ వెరీ బిజీ. సో రెమ్యునరేషన్ ఎంత చింటూ పర్ డే? ఒక 50,000. మనం ఏం చెప్తాం మళ్ళీ అక్కడికి ఇంట్లో ఎలానే చెప్పు కదా కరెక్ట్ రెమ్యునరేషన్. ఇక్కడ కాదండి సామెత, ఆడవాళ్ళ వయసు అన్న మగాళ్ళ జీతం చెప్పకూడదు. ఓకే, మీ వయసు అసలు నేను అడగనండి, ఇంకా అడిగే ఉద్దేశం లేదు. మీరు ఇంకొక 10-15 years అయినా ఇలానే ఉంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నాన్న మీకు ఇచ్చిన గొప్ప అంటే ఆస్తి అంటే ఇదే, మంచి జీన్. స్కిన్ అదే అంటారు మాకు ఎవరైనా, మీ స్కిన్ ఏంటండి మీరు అంటే, ఐ నెవర్ హ్యాడ్ స్కిన్ ఇది లేదు. మీ స్కిన్ ఎందుకు అలా క్లియర్ గా ఉంటుంది? మీరు ఏం చేసి, నేను ఏ రోజు ఫేషియల్స్ చేయించాను, ఐ నెవర్ యూస్ గో టు పార్లర్స్, ఫేషియల్స్ అవన్నీ ఎప్పుడు చేయించాలి. అంత జీన్సే అంతే, లక్ అనుకోవచ్చు, అది ఒక రకంగా దేవుడి దయో ఏమో. బట్ ఐ నెవర్, బాగుంటారు కదా. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. ఇద్దరు మిక్స్డ్, నేను వాళ్ళిద్దరు హాఫ్ అన్నమాట, సగం అమ్మ సగం నాన్న. సో షీస్ లైక్ అమ్మ రీసెంట్ గా చనిపోయారు కదా, 1 month నవంబర్ లో. అదే ఐ హ్యాడ్ నాన్న ఇదే వచ్చింది నాకు. ఆమె చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ షూట్. నాన్న చనిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అయింది. ఓకే, ఎంత ఉంటుంది ఏజ్ నాన్న చనిపోయే టైంకి? ఆయనకి 57 అండి. 57, చిన్న ఏజ్, చాలా చిన్న ఏజ్, 57. సో అమ్మ కూడా 62. షీస్ నాట్ అంటే వీళ్ళకి వెళ్ళిపోయే ఏజ్ అయితే కాదనిపించింది నాకు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పాలంటే ఇప్పుడంటే ఓకే, కానీ బిఫోర్ ఎట్లా ఉంటుందంటే, నిద్ర లేకుండా, ఫుడ్ టయానికి లేకుండా, షిఫ్ట్లు వర్క్ చేసి ఆర్గాన్స్ మీద ఎక్కువ పడేది. చాలా తక్కువ మందికి తెలిసి చాలా చీప్ గా బయట మాట్లాడుకుంటారు. వీడి తాయి చచ్చిపోయాడు, నా ఫ్రెండ్స్ అడిగారు, వీడి అమ్మాయిలతో తిరిగి రోగాలు చచ్చిపోయాడు, మా గురించి మాట్లాడుకుంటాం. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో చేశాను కాబట్టి
ఏంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు నాకు, మల్టిపుల్ ఆర్గాన్స్ మీద పడుతుందండి ఎఫెక్ట్, నిద్ర సరిగ్గా లేకపోతే. అసలు 8 hours నిద్ర అంటాం కదా, మేము కనీసం 3 hours కూడా పడుకోము. వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేకప్ రాస్ అంటే ఇలా తోలుతాం మేము, అంటే 4 షిఫ్ట్లు. అంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ అన్ని సినిమాలలో ఉండాలి కాంబినేషన్స్. ఇక్కడ 3 hours చేస్తారు, ఇంకో 3 hours అక్కడ చేస్తారు, ఇంకో 3 hours మళ్ళీ చెన్నై అంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, గ్యాప్ దొరకదు వీళ్ళకి. ఇవన్నీ ఒక ఈ ఏజ్ వచ్చేసరికి కనపడుతుంది. ఒక 50-45 అప్పుడు మనకు తెలుస్తుంది బయట, లివర్ మీద, కిడ్నీస్ మీద కొంతమందికి. అండ్ హీస్ టీటూట్లర్ అండి, ఆయనకి ఏ అలవాటు లేదు. కానీ ఎంత మంది నన్ను అడుగుతారు తెలుసు, నా ముందు ఎక్కువ అనలేదు. నా ఫ్రెండ్స్ మన సినిమా వాళ్ళు ఎంత మంది ఆయన తాగి ఇలా తాగకపోతే బాగుండేది డార్లింగ్ అంటే, తాగడం ఏంటారు బాబు, ఆయన అసలు టీటోట్లరు. 2 సోడాని ఇంట్లో కానీ ఒక సోడా తాగితే నేను ఏడిపించేవాళ్ళం మేము కదా. ఆయన కూడా ఇంకా వాడుకుంటాను ఎక్కువ అయిపోయింది అని వెళ్ళేవాడు. అంత ఇది ఉండేది. ఎగ్ కూడా తినేవాడు కదా ఆయన. ఓకే, కేక్ లో ఎగ్ ఉంటుందని కేక్ కూడా తినేవాడు కాదు. వాళ్ళు బ్రాహ్మిన్స్, భయం కాదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. ఓకే, సో అస్సలు చాలా ఇదిగా ఉండేది. కాకపోతే అంటే ఒక సినిమా వాళ్ళు అనేప్పటికీ 5 వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లివర్ సిరోసిస్ సినిమా వాళ్ళు అంటే ఆ తాగేసి. అవును, బట్ ఎప్పుడు అసలు ఆయన లైఫ్ లో ముట్టుకుంది కూడా లేదు ఏ రోజు కూడా. బీర్ వైన్ కూడా అసలు నెవర్. ఓకే, ఆయనకి ఇష్టమైంది ఆ కాఫీ ఒకటి. అసలు మాకు ఆ ఇంట్లో మాకు ఆ ఎన్విరాన్మెంట్ ఏ రోజు లేదు, ఎప్పుడు లేదు. నాకు ఇప్పటికి కూడా. అందుకే నేను పార్టీస్ కి వాటికి వెళ్ళాను, నాకు ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు లేదు. ఐఎమ్ లైక్ నాట్ యూస్ టు ఇట్. అందరు నన్ను అడుగుతారు, మామూలుగా ఇప్పుడు అందరికి అలవాటు ఉంటుంది కదా, ఏంటి మీకు నాట్ ఈవెన్ బ్రీజర్ కూడా మీకు దండం పెడతానండి, నన్ను ఇలా బతకనియండి, పూజలు పునస్కారాలు నన్ను బతకనియండి, ఐఎమ్ ఓకే విత్ దిస్. ఓకే, సో నాన్నకి లివర్ అసలు కంప్లీట్ గా చెడిపోయిందని ఎప్పుడు తెలిసింది? 2008 లో. ఓకే, ఐ వాస్ జస్ట్ 20s, ఎర్లీ 20s లో ఉన్నాను. ఐఎమ్ లైక్ 2008 లో ఇక్కడ బ్లడ్ వామిటింగ్స్ అదంతా అయినాయి. అక్కడ బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళారు. ఎన్ శంకర్ ఫస్ట్ ఇక్కడ అక్కడ అయినప్పుడే కదా ఎక్కువ ఎలివేట్ చేసేయాలి అన్నారు. బ్లడ్ వామిటింగ్స్ అక్కడ బెంగళూరులో అయింది. సో అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం మొత్తం. అందరం అప్పటికప్పుడు వెళ్తే హాస్పిటల్లో 2 days డిశ్చార్జ్ చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ AIG లో, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇక్కడ మనకి పంజగుట్టలో ఉండేది. అక్కడ జాయిన్ చేసిన తర్వాత లేదు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు. సడన్ గా ఆయనకి డిహైడ్రేట్ అయిపోయారు. ఓకే, డిహైడ్రేట్ అయిపోయి ఎన్కెఫిలోపతి అంటే ఆల్మోస్ట్ లైక్ కాన్షియస్నెస్, మనకి బ్రెయిన్ ఇది వర్క్ చేయదు, అంతా మర్చిపోయారు. ఆయన అందరినీ మర్చిపోయారు. మెమరీ లాస్ కంప్లీట్. 1% వాళ్ళు ఏం చెప్పారంటే ఇక అప్పుడు గ్లోబల్ కి తీసుకెళ్ళాం. హీ వాజ్ అంట గ్లోబల్ హెపటాలజిస్ట్ వాళ్ళందరూ అక్కడ ఇది చేస్తుంటే తీసుకెళ్తే ఓన్లీ 1% ఛాన్స్ ఉందమ్మా బతకడానికి, ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. ఇఫ్ లైక్ హిస్ కంప్లీట్లీ ఆయన ఎవరిని గుర్తుపట్టలేదు. ఎవరిని చూపించినా మా డాటర్ ప్రశాంతి, ఆయనకి ఇంకెవరు, మా అమ్మ గుర్తులేదు, డాక్టర్స్ కి ఎవరు వచ్చినా మా డాటర్ ప్రశాంతి. సో అందరూ ఒకటే మొక్కుకున్నాం. ఆయన సెట్ మార్నింగ్ కి ఆయన కొంచెం బెటర్ అయ్యి నార్మల్ హిస్ లైక్ రికగ్నైజ్ చేసి అంత నార్మల్ గా మాట్లాడితే దెన్ వీ కెన్ ట్రై టు ఆపరేట్ హిమ్. అండ్ మీరు ఈ లోపల ఐ యూస్ టు బి వెరీ చవి, అంటే బాగా లా ఉండేదాన్ని. సో ఆయన నన్ను చూసి మీరు కష్టం అమ్మా, మీకు ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఉండుంటుంది, మీరు లాగున్నారు, మీ తమ్ముడు కష్టం అంటున్నారు. అట్లా చెప్పేశారు మా మొహం మీదే, మీరు డోనర్ని ఎత్తుక్కోవాలి, లేదా బయట మీరు డోనర్ లివర్ ట్రై చేసుకోవాలి, బట్ ఇప్పుడు దొరకదు, మీకు 1 year పడుతుంది, మీరు ఫౌండేషన్లో పెట్టుకున్నా కూడా మీకు 1 year పడుతుంది అంటే నాకు అసలు మాకేం అర్థం కాదు. సరే కాల్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఐసీయూలో ఉన్నారు, మీరు ఇక్కడ ఉండలేరమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి అని. సరే ఇంట్లోనే ఉన్నాం, కూర్చునే ఉన్నాం తెల్లార్లు. మార్నింగ్ అరౌండ్ 6:30 హీ కాల్డ్ మీ. హాస్పిటల్ నుంచి బయట ఐసీయూలో నుంచి నడుచుకుంటూ వచ్చేసేసి కాల్ చేశారు. డాడీ అమ్మా ఏంటమ్మా వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను వచ్చేసానంటే నాకు లైక్ ప్రాణం లేచి వచ్చింది మా అందరికి. తెల్లార్లు దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నాం, ఆయన సెట్ అవ్వాలి, ఆయన సెట్, అట్లీస్ట్ ఆయన మామూలుగా గుర్తుపట్టి మాట్లాడితే అప్పుడు విల్ ట్రై టు ఆపరేట్ హిమ్ అన్నారు. దెన్ మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పారామీటర్స్ అన్ని నార్మల్, ఎట్లా అయినాయో కూడా తెలియదు. ఇట్స్ మిరకల్. నైట్ లో మార్నింగ్ నార్మల్, ఓవర్ నైట్ మళ్ళీ నార్మల్ గా డాక్టర్స్ ఓకే వి కెన్ ఆపరేట్ 15-20 days లో ఆపరేషన్ చేసేయాలి. ఓకే, ఓన్లీ 15-20 days. కానీ 15-20 days లో చెయ్యాలి, ఎందుకంటే అంత బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది లివర్ ఆల్రెడీ. బట్ ఎన్రోల్ చేయించుకోవాలి మనం. ఇప్పుడు ఎవరైనా ఇవ్వాలి లేదా ఎన్రోల్ చేయించుకోవాలి. అలా ఎన్రోల్ చేయించుకునే 2 years అయిందంట. 2 years ముందు ఒక 40 మంది ఉన్నారు, వాళ్ళకే దొరకలేదు. మనకి ఇంకా అట్లా ఎన్రోల్ చేయించుకొని కూర్చునేంత టైం ఈయన దగ్గర లేదు. అప్పుడు ఎలా అంటే తినలేదు, మీ బ్రదర్ సెట్ అవ్వలేదు, అవలా పాపం. వాడు నాకన్నా సన్నగా ఉండేవాడు, వాడికి ఫ్యాటీ లివర్ ఉంది, వాడికి ఉంది ఫ్యాటీ లివర్, ఈమెకు లేదు ఫ్యాటీ లివర్, ఫుల్ చబ్బిగా ఉండేది. మై పారామీటర్స్ వర్ కంప్లీట్లీ నార్మల్. ఆయనే షాక్ అయ్యాడు,
డాక్టర్ షాక్ లో ఉండి ఓకే ఫైన్ అయితే మిగతా టెస్ట్లు చేయిద్దామన్నారు. నాకు భయం ఉండేది కాదు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయికి భయం అండి, ఒకవేళ ఈ అమ్మాయి షాక్ లోకి వెళ్ళిందేమో అన్నారు. లేదు సార్ నాకు భయం లేదు, ప్లీజ్ మీరు చెయ్యండి, నాకు ఐమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. నాకు ఈ ఎందుకు ఐ హావ్ నెవర్ లైక్ నాకు నీడిల్స్ ఆర్ ఈ బ్లేడ్స్ అండ్ సిజర్స్ నాకు భయం లేదు. సర్జరీ అంటే నేను వెళ్ళిపోతాను పదని, నేను నడుచుకుంటూ వస్తానన్న ప్రోటోకాల్. కొంచెం వీల్ చైర్ అంటే అక్కడ నడుస్తాను, మీరు నడవకూడదండి, వీల్ చైర్ ప్రోటోకాల్ కదా, వీల్ చైర్ లో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలమ్మా. బట్ ఐ వాజ్ లైక్ నాకు ఏం భయం లేదండి, నాకు అసలు ఎందుకు భయం ఇలా సంహౌ ఇది ఆయన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మైండ్ లో ఎక్కడో పడి ఉంటుంది. సో అది తెలియకుండానే నాకు ధైర్యాన్ని అట్లా ఇచ్చిందో ఏమో తెలీదు. బట్ ఐ వాజ్ లైక్ బట్ తెలియకుండా ఎక్కడ ఉంటది కదా చింటూ, మీకు భర్తగా అంటే మీరు యంగ్ లో ఉన్నారు, చాలా లైఫ్ చూడాలి, పిల్లలు తనే ఫస్ట్ ఒప్పించాడు. చాలా ఉంటాయి. నేను ఒప్పించాను మా మామగారిని, మా నాన్న ఒప్పుకోలే. వెంటనే నేను ఇమీడియట్ ఓకే అన్నా, తనే ఇస్తాను నేను ఇస్తానని చెప్పా. ఇప్పుడు కూడా ఈనాడులోనా వసుంధర ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది నాకు. మా మామ నా ఫోటో వేసి మా మామ మా అల్లుడు బంగారం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసారు. నేను చూసి ఇదేంటి ఇది ఎప్పుడు ఇచ్చారా అంటే తప్పలేదులే అమ్మా ఇవ్వచ్చు, నేను ఇస్తానని చెప్పా. ఎవరో ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒప్పుకోట్లా, వద్దొద్దు నేను చాలా లైఫ్ చూశాను, ఇప్పుడే మీకు మ్యారేజ్ అయింది, ఇంకా పిల్లలు కూడా ఇది లేదు, అస్సలు నాకు వద్దంటే వద్దన్నాడు. నేను అన్నాను వద్దంటే పోనీ మీ అమ్మాయిది వద్దంటే నేను ఇస్తాను అని. మామకి గారిపోయినాయి. మా వాళ్ళ సిస్టర్ కదా పింకీ, మా ఆడపడుచు, లేదు వదిన మీ ఫాదర్ కి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు. ఆల్వేస్ తను నాకు చాలా నచ్చేది ఏంటంటే ఫాదర్ ఆ బాండ్ కానీ ఫ్యామిలీ బాండ్ తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి విషయాల్లో తను నాకు ఎప్పటికీ నేను అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుపోతుంది నాకు. అంటే అదేంటి వాళ్ళ నాన్నకు కదా తనే చేయాలి కదా, అదేంటి అన్నయ్య చేయాలి కదా అంటే అదే నేనే చేస్తానన్నానే. అట్లా నాకు ఆ సపోర్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీ నుంచి. మమ్మీ డాడీ నేనైతే నేనే ఇస్తా అని చెప్పా. మా చెల్లి చాలా సపోర్ట్ చేసింది, తను డాక్టర్, వాళ్ళందరూ కలిసి ఆయన ఒప్పించారు. తను యూఎస్ లో ఉంటుంది, ఇష్టం లేదు మీరు సస్సేమిరా అందరూ బ్రదర్స్, మా మామగారు తప్ప బ్రదర్స్ అందరూ బ్రదర్స్ ని మాట్లాడండి పోనీ వాళ్ళు వీళ్ళంటే నేను ఇంకా ఎవరిని అడగద్దు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఎవరైనా ఎందుకు ఇస్తారు, ఎవరైనా ఎవరు అంటే మాకు కూర్చోబెట్టి దాని ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు మీకు ఎంత ఆస్తుంది, మీకు ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, ఇన్ని 1000 కోట్లు ఉన్నాయి అన్నది అసలు ఇక్కడ క్రైటీరియానే కాదు, డోనర్ దొరకడమే ఇంపార్టెంట్. అవును, 100 కోట్లు ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు డోనర్ దొరక్క, సొంత ఫ్యామిలీలో ఇవ్వక భయపడి. ఎందుకంటే 14 hours ఆపరేషన్ ఇది. అంటే తను ఎటువంటి ఇది లేదు, నేను ఐఎమ్ రెడీ టు గో విత్ దిస్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంచింది. బట్ వాళ్ళ నాన్న చాలా వీళ్ళ నాన్న ఒప్పించడానికి మాకు 1 వారం రోజులు టైం పట్టింది. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 60%. చాలా మంది కిడ్నీ అనుకున్నారు, 50 ఇచ్చిన వాళ్ళకే 60 ఇచ్చింది. తర్వాత ఓకే నాకు ఏం ప్రాబ్లం రాలేదండి. ఆ తర్వాత నాకు పాప పుట్టింది. 60% లివర్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత కొంచెం గ్యాప్ చెప్పారు ముందే, మీకు సర్జరీ అయితే మినిమం 3 to 5 years గ్యాప్ ఇవ్వాలి, బికాస్ ఎక్స్పాండ్ అవ్వడం అవంతా కొంచెం రిస్క్ అవుతుంది అప్పుడు బేబీ అంటే మీకు. సో యూ హావ్ టు గివ్ అ గ్యాప్ అంటే మేమైతే వి ఆర్ ఓకే ఫర్ ఎనీథింగ్. ఆయన బతకడం ఇంపార్టెంట్ అనుకున్నాం. ఓకే 5 years కాకపోతే 10,000 వెయిట్ చేస్తాం పిల్లలకి. బట్ ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం కదా, ఉంటది కదా. ఇప్పుడు మేమిద్దరమే ఎంతో క్లోజ్, వీళ్ళకన్నా నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను తర్వాత. ఓకే సో లేదు కంపల్సరీ ఆయన అంటే తను చాలా స్ట్రాంగ్ గా మెంటల్ ఫిక్స్ అయింది. సో లక్కీగా మా మమ్మీ డాడీ మా చెల్లి అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. సో ఆపరేషన్ తర్వాత నాన్న కళ్ళు తెరిచిన తర్వాత చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? నాకు తెలీదు. పక్క రూమ్ లో ఉంది, పక్క రూమ్ లో. ఓకే ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్. నేను ఇంకోటి ఏంటంటే సర్జరీ తర్వాత మళ్ళీ నేను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ బ్లడ్ పర్సెంటేజ్ పడిపోయింది, కాంప్లికేషన్ వచ్చింది నాకు అప్పుడు ఒక రోజు. దెన్ దే హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ ప్లేట్లెట్స్, బ్లడ్ ఇదైపోయింది, పర్సెంటేజ్ పడిపోయింది నాకు. సో ఐ వాజ్ అన్కాన్షియస్. మళ్ళీ ఆయన టెన్షన్ పడిపోయారు అప్పుడు, ఆయనకు తెలియకుండా వీళ్ళు చాలా ఇది చేసి 2 days తర్వాత నేను మళ్ళీ కాన్షియస్, మళ్ళీ ఇది వచ్చింది నాకు. సో బట్ చాలా బాగా అప్పుడు ఇట్ వాస్ గుడ్, బాగా కేర్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ ఎవ్రీవన్ వాస్ లైక్. అంత కష్టపడి మీరు ఇచ్చారు కానీ ఇచ్చిన కొన్ని రోజులకి 6 years అంటే అది ఏదో 5 years ఏదో ఇది ఉంటుంది అంటండి. ఫారెన్ లివర్ కి ఇంతే, దాని ఫారెన్ లివర్ అంటారు, వేరే ఉంటుంది అది. దాని అది ఒకవేళ 5 years దాటిన తర్వాత సెట్ అయింది అంటే ఇక ప్రాబ్లం ఉండదు అన్నారు. బట్ సంహౌ అప్పుడే ఆయనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్,
అండ్ ఈవెన్ ఆయన 2 నెలల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. సర్జరీ అయిన 2 డాక్టర్ నెలలు క్లియర్ గా చెప్పారు 6 months రెస్ట్ తీసుకోండి, తర్వాత ఇదంటే 2 నెలల్లో ఈయన అమెరికా వెళ్ళాడు. 2వ నెలలో ఓకే. ప్రోగ్రామ్ కానీ యూఎస్ వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసి 5-6 years మరి సినిమాలు, ప్రోగ్రామ్స్, మళ్ళీ పార్టీ మీటింగ్లు, పాలిటిక్స్, అంటే ఒకటి కాదు కదా, నెంబర్ ఆఫ్ ఇది పెట్టుకుంటాడు ఆయన. అది కాకుండా మళ్ళీ టెలిఫిలిమ్స్ షూట్ చేసేవాళ్ళు ఈటీవీకి. రామజీరావు గారు దానికి టెలిఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 చేశారా, 1 hour మూవీస్ 7-8 movies చేశారు. సో ఎప్పుడు హీఈస్ వెరీ బిజీ విత్, హీఈస్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ చేతిలోనే చనిపోయారు కదా. తను లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. లాస్ట్ లో అంటే కళ్ళు తెరిచే చనిపోయారు. మనం ఏం చెప్పాడు డాడీ? అమ్మ నీతో ఏదో చెప్పాలి అన్నారు. ఐ హ్యావ్ అ బేబీ. అప్పుడు పాపను చూశాను ఆయన. హిస్ వాజ్ లైక్, పాప పుట్టిన తర్వాత రెయిన్బో హాస్పిటల్లోనే ఆ మంచం మెట్ల మీద కూర్చొని ఏడ్చేస్తున్నారు. ఇన్నాళ్ళకి నా కూతురు కష్టాలన్నీ తీరాయి అంటే. షీ హ్యాస్ అ బేబీ, షీస్ లైక్ షీస్ ఫుల్లీ తను సెట్ అయిపోయింది. నాకు లివర్ అంతా ఇచ్చింది కదా, పిల్లలు పుట్టలేదు, పుడతారో పుట్టరో అన్న భయం ఉంటది కదా ఆయనకి. అండ్ ఆయన అసలు ఏడ్చేశారు. ఎవ్వరు అంత ఇది అవ్వలేదు, కానీ ఫస్ట్ వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఏడ్చేసి వీళ్ళెవరికి అర్థం కావట్లేదు ఏంటి ఆయన ఏం చేస్తానని చూస్తే కళ్ళం గెలితే ఎర్రగా ఏడ్చేస్తున్నారంట. నా బిడ్డ ఇన్నాళ్ళు ఇన్ని బాధలు పడింది, మా అమ్మ సెట్ అయిపోయింది. మీకు బాగా టైం బట్టి ఉంటుంది, మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు, మీకు ప్రేమ. నేను 3 years నన్ను హౌస్ అరెస్ట్ చేసుకున్నాను. ఐ నెవర్ వెంట్ అవుట్, నో సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళా. నాకు పాప ఉంది కదా, ఒక పాపను చూస్తూ ఇంట్లోనే, బయటికి వెళ్ళాలా నేను. ప్రెగ్నెన్సీలో మీకు ఏమి కాంప్లికేషన్స్ రాలేదా? వచ్చాయండి. ఐ హ్యాడ్ అది ప్రీ ఎక్లెంప్సీ అని, ఐ హ్యాడ్ అది కొంతమంది మల్టిపుల్ ఫెయిల్యూర్, ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోతారట. సో ఐ హ్యాడ్ దట్ స్టేజ్. 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుందంట. ఐ హ్యాడ్ దట్ కాంప్లికేషన్, నాట్ బికాస్ ఆఫ్ దిస్, లివర్ గురించి కాదు, నాట్ అట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. ఐ హ్యాడ్ దట్, అది ఎందుకు ఆ కండిషన్ వచ్చింది సమ్హౌ. బట్ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు వాళ్ళు బాగా ఇది చేసి చాలా జాగ్రత్తగా, ముందుకు 2-3 days ఐసీయూలో ఉన్నాను. ఉంచి లాస్ట్ మినిట్ లో లేదు ఇంకొంచెం ఉంటే ఈ అమ్మాయి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనుకొని అప్పటికప్పుడు తీసుకెళ్లి సర్జరీ, సి సెక్షన్. బట్ లక్కీగా చాలా చక్కగా పుట్టింది, ఫారినర్ లా పుట్టింది. ఇప్పుడు మీరంతా హెల్దీగా ఉన్నారు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నో కాంప్లికేషన్స్. ఎప్పుడు నాకు ఏ రోజు ఓవర్ కాంప్లికేషన్స్ ఏ రోజు లేవు నాకు. ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. చిన్న అంటారు తలనొప్పులు అవన్నీ నార్మల్ తప్పితే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాంప్లికేషన్స్, టచ్ వుడ్. బట్ లాస్ట్ మినిట్ లో నాన్నగారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్ గా బిల్లులు కూడా కట్టలేకపోయారు. అన్ని లక్షలు బిల్ అయ్యేసరికి ఆ యాక్టర్ ఈ యాక్టర్ హెల్ప్ చేశారు అన్నమాట వాస్తవం. అందరూ చేశారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మురళీమోహన్ అంకులే మొత్తం అందరినీ ఆర్గనైజ్ చేసి ఇలా ఉంది, ఇన్ని లక్షలు అవుతుంది అంటే 60 లక్షలు అయింది, 65 lakhs అయింది. ఓకే కదా, 65 lakhs అయింది. మెడిసిన్స్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ సర్జరీలు ట్రాన్స్ప్లాంట్లు అన్ని అవుతాయి కదా, దీని తర్వాత మెడికేషన్ ఉంటుందంటారు కదా, అది చంపేస్తుందండి. దీనికి డబుల్ అది. ప్లస్ అది ఇప్పుడు మనం కోవిడ్ లో చూసామా, ఈ మాస్కులు పెట్టుకోవటం, శానిటైజర్స్. మేము అప్పుడు ఆ టైం నుంచే మాస్కులు, శానిటైజర్స్ లేకుండా లోపలికి రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. అంటే చిన్న బేబీ లాగా చూడాలి. కొత్త ఫారెన్ లివర్ ఇచ్చిన తర్వాత మాకు శానిటైజర్ లేదు. అప్పుడు మేము కోవిడ్ లో కూడా అనుకునేవాళ్ళం ఇవన్నీ మనం అప్పుడే ఇది చేసాం, ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళంతా అనేది. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పానండి, ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడాను, ఎవ్రీవన్ అండి, ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. నేను ఇప్పుడు చాలా సపోర్ట్ చేశాను, అందరూ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు. అండ్ సర్జరీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి కలిసి కూడా వెళ్ళారు. అవసరం లేదండి వాళ్ళకి చేయాల్సిన. చిరంజీవి గారు అయితే ఆయన సర్జరీకి ముందు వచ్చి నైట్ చిరంజీవి గారు, శ్రీకాంత్ అన్న, హీరో శ్రీకాంత్ గారు 1.5 hour ఉన్నారు. వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన అంతా ఇచ్చేసి ఎవ్రీ వన్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ, అంటే ఈయన ర్యాప్ కూడా అలాగే ఉండేది అందరితో. అవునవును. సో అందరూ హెల్ప్ చేశారు. అంత ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన తిన్ను లివర్ ఇచ్చింది, ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన బతికారు. సో ఇప్పుడు నాన్న కోరిక మీరు యాక్ట్ చేయటం నెరవేరింది, బట్ మీ వారి కోరిక సినిమాల్లో యాక్ట్ చేయడం. అంటే చెప్తున్నాను కదా, కొంచెం కైండ్ ఆఫ్ మాట్లాడతాను కానీ ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, స్టార్టింగ్ ఇంట్రోవర్ట్. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అంటే చింటూ ఇంట్రోవర్ట్ అంటే నమ్ముతారు. అంటే చెప్తున్నా కదా, స్టార్టింగ్ ట్రబుల్. మాట్లాడలేదు మొగుడు అంటే నమ్ముతారు పాపం వల్ల. మాట్లాడిన వాళ్ళకి ఫస్ట్ అంతే కదా. అసలు లేదులేండి, ఏం మాట్లాడతారు, బయట మాట్లాడతారు. ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ మీరు, డైలాగులు ఇవ్వాల్సిన పని లేదు. అంటే మాట్లాడాలంటే కొంచెం బెరుకుంటుంది ఫస్ట్. వన్స్ స్టార్ట్ చేసి కొంచెం వాళ్ళతో కొంచెం ఆ ర్యాపో ఉంది, మాట్లాడచ్చు అంటే దెన్ అసలు ఆపేదే లేదు. ఓకే, ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు.
మహేష్ బాబేనా? ఆయనే. Hardcore ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ హార్డ్ కోర్ ఫ్యాన్ రాజమౌళి గారు మన కొత్త మూవీలో ఉందా? అయ్యో ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఓకే, కలిసా? అంటే నేను వాళ్ళ సిస్టర్ ప్రియా ప్రియా సుధీర్ బాబు గారి వైఫ్. Okay. వీళ్ళిద్దరు మంచి best వెరీ friends. క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అవునా? సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పార్టీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా Hmm. సో మన ఆంటీ జరిగినప్పుడు అంతా ఐ మెట్ హెమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ బట్ నాట్ వెళ్ళి మాట్లాడాం కదా వి డోంట్ ఓవర్ గా వెళ్ళి చెప్పారా ఎప్పుడు నేను ఏమి ఇచ్చారు అమ్మాయిని మీ అసలు అలా వెళ్ళి మాట్లాడండి నేను అసలు ఎవరికి చెప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎవరికి చెప్పను వాళ్ళు తెలుసుకొని వచ్చి అడిగితే తప్పితే ఇప్పుడు సీరియల్స్ చేసినా సినిమాలు చేసినా Hmm. ఇప్పుడు పలానా నా పేరు వచ్చిందంటే ఏవిఎస్ గారు అల్లుడు అంటే ఏవిఎస్ గారు డాటర్ అయి ఉంటది అట్లా. Hmm. లేకపోతే పలానా ఏవిఎస్ గారు డాటర్ అని ఎవరైనా చెప్తే తప్ప తనగా అసలు ఎక్కడ హై థింకింగ్, లో ప్రొఫైల్. లో ప్రొఫైల్ హై థింకింగ్. సో మీరైతే సినిమాలే చేయండి మేడం. 25 లో మీరు మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి. మేము బిగ్ స్క్రీన్ మీద మనం చూడాలి. ఏవిఎస్ గారు పైనుంచి అప్పుడు మళ్ళీ మనం చూస్తుంటే ఇలానే కలిసి మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటాం. సో చింటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఇంటర్వ్యూ అడగగానే కొత్త సంవత్సరంలో డెఫినెట్ గా చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసి చాలా మంది హస్బెండ్ వైఫ్లు మనం కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళు చాలా మంది Oh my ఉంటారు. God, thank సో you so లైఫ్ లో much. చేంజ్ రావాలి అంటే పెద్ద పెద్ద డైలాగులు అక్కర్లేదు, ఒక చిన్నది ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది కదా. నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను మీ మాటలకి. Oh, wow, So, that's a good అండర్స్టాండింగ్ compliment. చాలా actually. ఇంపార్టెంట్. అవును. అది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. బహుశా మీరు అది అనుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఎంత హ్యాపీగా 20 years అయినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఒక హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి కారణమే మీరు చెప్పిన ఒక పాయింట్. అవును. వైఫ్ గురించి వేరే వాడు చెప్పటం, హస్బెండ్ గురించి వేరే వాళ్ళు చెప్పిన విని ఎక్కువ మనం చెప్పుడు ఫోన్లు చెక్ మాట్లాడేవి చేసి రకరకాల వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని సో నీకు నాకు కుదరదు డైవర్స్ అంటాం. యాక్చువల్గా జరుగుతుంది అది సమాజంలో. ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. Yeah. డివోర్స్ అనేది పెద్ద ఇదైపోయింది. ఆ మాట వాడేద్దాం, అవును. ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. సో సో మీ ఇద్దరు ఇప్పుడు ఇలానే ఉండాలి. ఇంత మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికింది బాబు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నువ్వు లేదు లేదు. ఎప్పుడు హీరో లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీ ఇద్దరికి ముందుగానే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.